శ్వాస మీద ధ్యాస. అద్భుతమైన ధ్యాన సాధన. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉందాం. ధ్యానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాం. ధ్యానం ద్వారానే సకల భోగాలు పొందుతాం. ధ్యానం ద్వారానే సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. మహా అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం. మీరు ఎక్కడ ఉన్నా కూడా కాంతిధారని ఉపయోగించటం అలవాటు చేసుకోండి. మీరు ఏ పని చేస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా కాంతిధారని ఉపయోగించుకుంటూ ఉండాలి. ఆ కాంతిధారని ఉపయోగించుకోవడం ద్వారా నిరంతరం మనం కాంతిని స్వీకరిస్తూనే ఉంటాం. కాంతే సమాచారం. ఆ కాంతి సమాచారాన్ని మనం విశ్వమయ ప్రాణశక్తి ద్వారా స్వీకరిస్తూ ఉంటాం. అనంతమైన దివ్యశక్తి ఏదైతే అంతటా వ్యాపించి ఉందో అదే ఆ కాంతి. ఆ కాంతిని స్వీకరిస్తూ ఉండడమే మనం నూతన సమాచారాన్ని స్వీకరించటం. మీ తల పైభాగం నుంచి కాంతి ప్రవాహం మీ శరీరంలోనికి ప్రవేశిస్తూ మీ సహస్రారాన్ని ఉత్తేజపరుస్తూ మిమ్మల్ని ఆ కాంతితో నింపుతూ అక్కడ నుంచి మీ శరీరమంతా పూర్తిగా మీ తల పైభాగంలోని సహస్రారం నుంచి పూర్తిగా మీ శరీర భాగాలన్నింటిలోనికి ప్రవేశించి మీ శరీరంలోని ప్రతి కణకణంలోనికి అణువణువులోనికి ఆ ఎనర్జీ ప్రవేశిస్తూ ప్రతి కణము ఒక నీలి రంగు బల్బుల్లా వెలుగుతూ ఒక స్పాంజ్ ఎలాగైతే నీటిలో వేసినప్పుడు ఎలాగైతే నీటిని పీల్చుకుంటుందో అలాగే మన శరీరంలోని కణాలన్నీ కూడా ఆ ఎనర్జీని పీల్చుకుని మీ శరీరాలన్నీ పూర్తిగా కాంతివంతమైన దేహాలుగా మారిపోయాయని మీరు ఊహించుకోండి. మీ శరీరం అంతా ఒక కాంతితో నిండి కాంతి దేహంగా మీరు మారిపోయారు. ఒక్కసారి మీరు అది మీ ఊహల్లోకి తెచ్చుకోండి. మీ శరీరం అంతా పూర్తిగా కాంతితో నింపబడింది. మీ శరీరంలోని ప్రతి కణకణము కాంతితో
ప్రతి కణము కూడా 1000 వోల్ట్‌ల బల్బులా వెలిగిపోతున్నాయి. తల భాగం నుంచి కాలిగోటి వరకు పూర్తిగా కాస్మిక్ ఎనర్జీతో నింపబడి ఉన్నాం. ఇప్పుడు ఆ ఎనర్జీ మీ మణిపూరక చక్రం నుంచి అంటే నాభి వద్ద నుంచి, మీ బొడ్డు దగ్గర నుంచి బయటకొచ్చి మీ శరీరం చుట్టూ కాంతి వలయాన్ని ఏర్పరిచినట్లుగా భావించండి. మీ చుట్టూ ఒక వలయాకారపు కాంతి గోళంగా ఏర్పడింది. ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ నీలిరంగు కాంతి మీ చుట్టూ ఒక నీలిరంగు కాంతి వలయంగా, కాంతి గోళంగా ఏర్పడింది. మీరు మెరుస్తున్న ప్రాణమయ వలయం లోపల ఉన్నారు. ఇలా మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా ఇలాగే భావించుకోండి. ఎప్పుడైతే మీరలా భావన చేస్తారో, మీరు వెంటనే నింపబడతారు. అలాగే మీ నాభి ప్రదేశం నుంచి మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచుకుంటారు. ఆ వలయంలో హాయిగా కూర్చోండి. శ్వాసని గమనించుకుంటూ ఉండండి. ఒక దీపం వెలిగించినప్పుడు చుట్టూ కాంతి ఎలా ఉంటుందో, అలాగే మనం ధ్యానం చేసినప్పుడు కూడా మన చుట్టూ ఆ కాంతి వలయం ఏర్పడిపోతూ ఉంటుంది. ఆ కాంతి అలాగే విస్తారమవుతూ, విస్తృతమవుతూ మన ఇల్లంతా మనం ఎక్కడ రూమ్‌లో కూర్చున్నా, ఆ రూమ్ అంతా నిండి, మన ఇల్లంతా నిండి, మన ప్రాంగణం అంతా నిండి, మొత్తం మనం ఏ ప్రదేశంలో మన ఇల్లుందో, ఏ వాడలో మన ఇల్లుందో, ఆ వాడంతా కూడా కాంతితో నింపబడి, ఆ ఎనర్జీ ఇంకా ఇంకా విస్తృతమవుతూ, విస్తారమవుతూ మన ద్వారానే మనం ఉన్న ఊరు, మనం ఉన్న జిల్లా పూర్తిగా ఆ కాంతితో నింపబడుతున్నట్లుగా భావించండి. ఆ కాంతి అలాగే విస్తారమవుతూ, విస్తృతమవుతూ అన్ని జిల్లాలను కలుపుకుంటూ రాష్ట్రమంతా ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ రాష్ట్రం, అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశం, అన్ని దేశాలను కలుపుకుంటూ ఖండం, మీరు ఏ ఖండంలో ఉన్నారో ఆ ఖండం, అన్ని ఖండాలను కలుపుకుంటూ మొత్తం ప్రపంచం, యావత్ విశ్వం, అన్ని ప్రపంచాలను కలుపుకుంటూ యావత్ విశ్వం అంతా మన పాలకొంత విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వం అంతా కూడా మనం ఎనర్జీని మన ద్వారా ప్రవహింపచేస్తున్నాము. ఇదెంతో అద్భుతమైన కార్యం. ఆ విశ్వ గోళాలతో మనం కూడా మమేకమైపోదాం. ఎనర్జీ తీసుకుంటూనే ఉన్నాం. మనలో నింపుకుంటూనే ఉన్నాం. మన నాభి ప్రదేశం గుండా బయటికి వెదజల్లుతూనే ఉన్నాం. అది విశ్వ గోళాలు అన్నింటిలోనికి పంపిస్తూనే ఉన్నాం. ఆ విశ్వ గోళాల్లో మనం కూడా తాదాత్మ్యత చెందుతూ వాటిలో భాగమైపోయాము. మన శరీరాన్ని మర్చిపోయాము. మనం శరీర స్థితిలో లేము. మనం చైతన్యంగా మారిపోయాము. ఒక వెలుగుగా మారిపోయాము. ఆ అనంత విశ్వ చైతన్యంలో మనము భాగస్వాములమైపోయాము. అలానే కొంతసేపు ఆ విశ్వ గోళాల్లో ఏకమై ఉందాం.
ఇది మీ దివ్యత్వం. ఈ దివ్యత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ కాంతితోనే జీవిస్తాం. ఇదే విధమైన జీవనాన్ని జీవించాలన్న వారిని కూడా ఆకర్షిస్తాం. దివ్యాత్మ, నాకు ఉద్యోగాన్నివ్వండి. నేనేం చేయగలను? ఏం చేయగలనో అది నాకు తెలిపి, ఆ కార్యానికి నన్ను కేటాయించండి. నా కాంతితో జీవించటానికి, నా సత్యాన్ని మాట్లాడడానికి, మరి కాంతిని ప్రపంచమంతా తీసుకువెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వండి అని నిబద్ధతతో చెప్పండి. అప్పుడు దివ్యాత్మ మీకు పనిని కేటాయిస్తుంది. మీరు ఎంతవరకు చేయగలరన్న విషయం పట్ల స్పష్టతతో ఉండండి. మీరు మీ ప్రకంపనను పెంచుకునే పని చేస్తున్నంత వరకు అది మీరు అడిగిన దానికి అంగీకరిస్తూనే ఉంటుంది. అదే సేవ. సేవ అంటే మీకోసం మీరు పనిచేస్తూ, మిమ్మల్ని కలిసిన వాళ్ళందరూ మీ ప్రయాణాన్ని చూసి ప్రభావితులు కావటం. నేను చేయగలను. నేనే అడుగుతున్నాను. నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు వేగంగా కావాలి అని స్పష్టంగా ఉండండి. సిద్ధంగా ఉండండి పని చేయడానికి. మీకు ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం వచ్చినప్పుడు, నా వల్ల కాదు లాంటివి చెప్పొద్దు. ముందడుగు వేయండి. ప్రతి సందర్భంలో స్పష్టంగా ఉండి సంభాషించగలిగితే చాలా అభివృద్ధి చెందగలుగుతారు. ఆ దివ్య చైతన్యంలో అలాగే కొంతసేపు ఉండిపోదాం. నా మార్గదర్శకులు భూమి మీద నా అభివృద్ధికి సహాయపడుతున్న వారు అందరికీ నేను విజయవంతమవుతానని సంకల్పించుకుంటున్నాను. నేను చేస్తున్న అన్ని పనుల్లో నేను భద్రంగా ఉంటాను. నేను ప్రేమను స్వీకరిస్తూ, నేను చేసే అన్నింటికీ ప్రేమను పంచుతాను. నేను ఆనందకరమైన సమయాన్ని గడపాలని, నా అవకాశాలకు తగిన శ్రేయస్సు లభించాలని సంకల్పించుకుంటున్నాను. భౌతిక ప్రపంచానికి అతిగా ఆకర్షించబడకూడదని నేను సంకల్పించుకుంటున్నాను. ఆ అనంత విశ్వంలో అలానే హాయిగా ఆ విశ్వ చైతన్యంతో మమేకమై ఉందాం. నేను దివ్య మార్గదర్శకత్వంలో ఉన్నాను. ఎల్లప్పుడూ సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఉన్నాను. నేను చేసే ప్రతిదీ నా అభివృద్ధికి తోడ్పడుతుంది. నా చైతన్య స్థితిని మరి పరిణామాన్ని పెంచుతూ ఉంటుంది అని దివ్య సంకల్పం చేసుకుందాం. సౌర మండలంలోని ఒకానొక గ్రహమైన మన భూమి తన చుట్టూ తాను నిరంతరం పరిభ్రమిస్తూ, సూర్యుని చుట్టూ కూడా
పరిభ్రమణం సాగిస్తోంది. దీనివలన రోజులు, నెలలు, సంవత్సరాలు, ఋతువులు, పగలు, రాత్రి సంభవిస్తూ ఉంటాయి. ఇలా పరిభ్రమణం చెందుతూ వస్తున్న భూమి ఇప్పుడు ఫోటాన్ బ్యాండ్ అనే కాంతి వలయంలోకి ప్రవేశించింది. ఇంకా 2600 సంవత్సరాల పాటు ఆ కాంతి వలయంలోనే మన మనుగడ సాగించబడబోతోంది మన భూమాత. దాంతో ఇంతవరకు అమల్లో ఉన్న రాత్రి, పగలు అన్న భేదం అంతమై పూర్తి వెలుగుతో కూడిన రోజులు వచ్చి సమస్త ప్రకృతి అంతా కూడా సమతుల్యంగా మారిపోతోంది. ఫోటాన్ శక్తితో కూడిన మన భూమి అత్యంత శక్తివంతమైన విశ్వ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం ద్వారా భూగ్రహంపై ఉన్న మనమంతా కూడా విశ్వ మానవులుగా రూపాంతరం చెందబోతున్నాం. భూమి ఫోటాన్ బాండ్ అనబడే కాంతి తలంలోకి ప్రవేశించబోయే ఈ శుభ తరుణంలో విశ్వం నుంచి ఆస్ట్రల్ మాస్టర్స్ మనకు తమ నిరంతర సహాయం అందిస్తూ మన ఆలోచనలపై మరి మన భావాలపై తమ ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. హాయిగా కూర్చున్నాం. ఆ విశ్వంలో మనం మమేకమై ఉన్నాం. ఆకాశంలో ఆకాశంగా మారిపోయాం. వాయువులో వాయువుగా అయిపోయాం. పంచభూతాలతో మమేకమై ఉన్నాం. ఈ దేహాన్ని కూడా మర్చిపోయాం. అన్నీ మర్చిపోయాము. మనం ఒక చైతన్య రూపాలుగా ఉన్నాం. పంచభూతాల్లో మనం కూడా ఉన్నాం. ప్రపంచం అంతా శాంతి, సౌభాగ్యాలు వెళ్లి విరిసేట్లుగా వాళ్ళు మనకు సహాయం చేస్తారు ఆస్ట్రల్ మాస్టర్స్. ఇందుకు గాను ప్రతి క్షణం ఆత్మ సాక్షాత్కారపు ఎరుకతో కూడి ఉండడమే మనం చేయాల్సిన పని. ఎల్లప్పుడూ ఎరుకతో కూడి ఉండాలి. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనే ఎరుక కలిగి ఉండాలి. ఆ చైతన్యంతో మనం విరాజిల్లుతూ ఉండాలి. ఈ శుభ తరుణంలో ప్రేమతో కూడిన హెచ్చు స్థాయి ప్రకంపనలు రాజ్యం ఏలడం వలన మనం పరిమిత హద్దులతో కూడిన మానవ తలాన్ని దాటి ఎంతో శక్తివంతమైన 4వ తలంలో ఉన్న నక్షత్ర మిత్రుల విశ్వ సంఘంలో సభ్యులమవుతున్నాం. వారి సహాయ సహకారాలతో మనం కూడా దైవత్వపు లక్షణాలతో నిండి 5వ తలంలోకి ప్రవేశించి సామాజికంగా ఎంతో ఉన్నతంగా ఎదుగుతున్నాం. థర్డ్ డైమెన్షన్ లో ఉన్న మనం 5th డైమెన్షన్ లోకి ఎదుగుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ సమయంలోనే మన భౌతిక శరీరం కాంతిమయ శరీరంగా పరిమార్పు చెందుతోంది. ప్రాణమయ శరీరంతో పాటు ఇతర 7 శరీరాలన్నీ కూడా అద్భుతమైన రీతిలో చైతన్యవంతమవుతాయి. నాడీ కణాలపై ఉన్న పూర్వ కర్మ ఫలితాలన్నీ కూడా వారి వారి చైతన్యాన్ని బట్టి దగ్ధం చేయబడతాయి. దాంతో మనం మన తలాలను అంటే వివిధ ప్రకంపన స్థాయిల్లో కూడా డైమెన్షన్లను కూడా మార్చుకుని ఉన్నత తలాలకు ప్రయాణిస్తూ దివ్య మానవులుగా ఎదుగుతాం. ఈ 5th డైమెన్షన్ నుంచి ఇంకా 9th డైమెన్షన్ కి వెళ్ళిపోతాం మనం. ఇంకా ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి. వేలకు వేలు, కోట్లకి కోట్ల డైమెన్షన్స్ ఉన్నాయి. అవి ఇంకా ఉన్నతమైనవి. ఈ భూమి మీద సాంద్రత, కట్టుబాట్లు, నియమాలు ఎన్నో ఉంటాయి. కానీ అక్కడ మిగిలిన చోట్ల అలాంటివి ఏమీ ఉండవు. అంతా
చాలా సునాయాసమైన జీవితం, ఆనందకరమైన జీవితం, దివ్య మానవులుగా ఉండే జీవితం అది. అలాంటి డైమెన్షన్స్ లో కూడా మనం ప్రయాణించగలిగే రోజులొస్తున్నాయి. దివ్య మానవులుగా మనం ఎదగబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇలా మనం బ్రతికి ఉండగానే చనిపోయి, మళ్ళీ పునర్జన్మను తీసుకుని, దివ్యత్వంతో కూడిన ఉన్నత తలాల్లోకి ప్రవేశించి, ఇలాంటి మార్పులను స్వాగతించాలంటే ధ్యానం, మరి శాకాహారం ద్వారా మన మనస్సుతో పాటు మన 7 శరీరాలు కూడా పరిశుద్ధంగా మారి ఉండాలి. ఈ భూమిపై మానవులలా జన్మ తీసుకుని అనేక జీవిత అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకుంటున్న మనం నిజానికి మన దేహ కాంతి యొక్క వివిధ స్థాయిల్లోని 7 రంగులకు సంబంధించిన 7 శరీరాల యొక్క సామూహిక రూపాలము. ఈ 7 శరీరాల చైతన్యాలు కూడా ఆయా దేహాల యొక్క ప్రకంపన స్థాయిలను బట్టి ఆయా దేహ కాంతిలోని వివిధ రంగుల పౌన పుణ్యాన్ని ప్రదర్శిస్తూ మన శరీరం చుట్టూ ఆరా రూపంలో ఆవరించుకుని ఉంటాయి. మనం సాధన చేయడం ద్వారా ఆ ఆరా ఎలా ఉండాలో, ఎంత కాంతివంతంగా ఉండాలో అంత కాంతివంతంగాను తయారు చేసుకోగలుగుతాము. చైతన్య పరంగా చూస్తే ఈ 7 శరీరాల్లోకెల్లా మన కంటికి కనిపించే భౌతిక శరీరం యొక్క చైతన్యం అట్టడుగు స్థాయిలో ఉంటుంది. అక్కడి నుంచి మొదలుకొని ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, కారణమయ శరీరం, ఆనందమయ శరీరం, జ్ఞానమయ శరీరం, నిర్వాణమయ శరీరం అన్న వివిధ రూపాలలో మనం చైతన్యం అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడుకుని ఉన్నత తలంలో స్థిరపడి ఉంటుంది. కొన్ని వేల జన్మలుగా మనలో ఉన్న ఆత్మతత్వం లోపం వల్ల ప్రస్తుతం మన 7 శరీరాలు పూర్తిగా ఒకదానితో ఒకటి వేరువేరుగా విఘటితం చెంది ఉన్నాయి. మనలో ఆత్మతత్వం లోపించింది ఎన్నో జన్మలుగా, కొన్ని వేల జన్మలుగా. మనం భౌతికంగానే వెతకటం మొదలుపెట్టాం. మన లోపల వెతకటం మానేసాం. ఇలా విడివిడిగా 7 శరీరాలు విఘటితం చెందడం వల్ల ఈ 7 శరీరాల మధ్య సమాచార మార్పిడి అన్నది జరగక జన్మ జన్మలుగా శరీరాలన్నింటి మధ్య ఒక సామూహిక అవగాహన లోపిస్తూ వస్తోంది. జన్మ జన్మలుగా ఎన్నో వేల జన్మలుగా మనం ఆత్మతత్వాన్ని మర్చిపోయాం. ఎవరి మీదో ఆధారపడుతూ ఇతరులకు బానిసలుగా ఉంటూ వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటూ మన యొక్క సహజ స్థితిని మనం మర్చిపోయాము. ఈ అవగాహన లోపం వల్లనే కంటికి కనిపించే భౌతిక దేహం వివిధ రుగ్మతలకు, మానసిక అనారోగ్యాలకు, అర్థం కాని ఆందోళనలకు, డిప్రెషన్ వంటి ప్రవర్తనా లోపాలకు గురి అవుతోంది. ఆ ఆత్మతత్వంలోకి మనం ప్రవేశించినప్పుడు మళ్ళీ మన 7 శరీరాలు కూడా ఒకటిగా అవుతాయి. ఒకదాని నుంచి ఒకటి సమాచారం అందుకుంటుంది. ఎందుకంటే ఇవి అన్నీ కూడా ఉన్నత ప్రమాణాలతో కూడుకొని ఉన్నత తలంలో ఉంటాయి కొన్ని శరీరాలు మనవి. మన ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, కారణమయ శరీరం, ఆనందమయ శరీరం, జ్ఞానమయ శరీరం, నిర్వాణమయ శరీరం. అవన్నీ కూడా వివిధ రూపాల్లో మన చైతన్యం అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడుకుని ఉన్నత తలంలో స్థిరపడి ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే ఆత్మతత్వంతో ఉంటామో, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అనే సత్యాన్ని తెలుసుకుని ఆ సాధన చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి ఆ అవగాహన ఏర్పడి మన రోగాలు, మానసిక అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు, అర్థం కాని ఆందోళనలు, డిప్రెషన్‌లు అలాంటివన్నీ కూడా సరైపోతాయి.
ఇంతవరకు మన జన్యు సమాచారాన్ని భద్రంగా మోస్తున్న మన కణాల్లోని 2 ప్రోగుల DNA ఇంతవరకు కేవలం 3% మాత్రమే చైతన్యవంతంగా ఉండి, మిగతా 97% జంక్ డిఎన్ఏగా పిలువబడుతూ చైతన్యరహితంగా మరి స్తబ్దుగా ఉండిపోయింది. దీని వలన మన జన్యు సమాచారం అంతా కూడా బయటికి రాకుండా కొన్ని వేల సంవత్సరాలుగా మన కణాల్లోనే నిక్షిప్తం అయిపోతూ ఉంది. మనకి 12 పోగుల జన్యువులు ఉంటాయి. కానీ అందులో 10 పోగులు వేరు చేయడం జరిగింది. దాని ద్వారానే మనం అజ్ఞానంలో మునిగిపోయాం. ఏమీ తెలియని వారిగా ఉండిపోయాం. ఇప్పుడు మళ్ళీ మనకి ఆ DNA 12 పోగులు కనెక్ట్ అయ్యే అవకాశం వచ్చే సమయం ఇది. ఈ కారణం వల్లనే మనం కొన్ని సంవత్సరాలుగా ఆ కణాల్లో నిక్షిప్తమై ఉండి, ఆ 2 పోగులు మాత్రమే పనిచేయడం ద్వారా మన ఆత్మ చైతన్యపు ఎరుకను కోల్పోయి కర్మలను కూడగట్టుకుంటూ మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తూ పోతూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక స్వర్ణయుగంలో మనం భౌతిక శరీరంలోని కణాల్లో ఉంటున్న 2 ప్రోగుల DNA ఇతర శరీరాల సమన్వయంతో 12 పోగుల డిఎన్ఏగా మార్చబడుతుంది. ఎప్పుడైతే మనం ఆత్మతత్వంతో విరాజిల్లుతామో అప్పుడు మన 7 శరీరాలు చక్కగా సమన్వయం అవుతాయి. ఇప్పటివరకు అవి విడిపోయాయి, విడివిడిగా ఉంటున్నాయి, ఒకదానికొకటి సమాచారం అందట్లేదు, విఘటితమైపోయాయి అవన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఆత్మతత్వంతో మనం ఉంటామో అప్పుడు మళ్ళీ ఆ 7 శరీరాలు సమన్వయం చెందినప్పుడు మన 2 పోగుల DNA ఇతర శరీరాల సమన్వయంతో 12 పోగుల డిఎన్ఏగా మార్చబడుతుంది. ఇలా డిఎన్ఏ మార్పు వల్ల పునర్వ్యవస్థీకరించబడిన మెదడు మరి నాడీ మండల వ్యవస్థలతో కూడిన భౌతిక శరీరం సంపూర్ణ ఆత్మ చైతన్య స్థితిలో వెలుగుతూ ఉంటుంది. మన మెదడు, నాడీ మండలము, భౌతిక శరీరము, నాడీ మండల వ్యవస్థ ఈ భౌతిక శరీరంలోనే కదా ఉంటుంది. అది సంపూర్ణ ఆత్మ చైతన్య స్థితిలో వెలుగుతూ ఉంటుంది. అప్పుడు సంపూర్ణ ఆత్మ చైతన్యంలో మనం ఉంటాం అన్నమాట. దీని వలన కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్న దేహ ధర్మాలలో భారీ మార్పులు జరిగి ఇప్పటి వరకు అమల్లో ఉన్న వయస్సు అన్న భావన పూర్తిగా మారిపోతుంది. మనం ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలే మనిషి బతుకుతాడు, ఇన్ని సంవత్సరాలు జీవిస్తే చాలు, నా వయసు ఇంత, నాకు ఈ వయసు వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నాకు బీపీ షుగర్ వస్తుంది, ఇలాంటి భావాలతో మనం ఉన్నాము. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మన డిఎన్ఏ మారిందో, 12 డిఎన్ఏలు యాక్టివేట్ అయ్యాయో అప్పుడు మనకి ఆ వయసు అన్న భావన పూర్తిగా మారిపోతుంది. దాని వలన ఇంతవరకు జీవశాస్త్రజ్ఞులు సిద్ధాంతీకరించిన వయస్సుని బట్టి కణ జీవితాల్లో క్షీణత అన్న భావన శుద్ధ తప్పు అని తేలిపోతుంది. అంటే కణ జీవితాల్లో క్షీణత వచ్చింది, మీకు మోకాళ్ళకు చిప్పలు అరిగిపోయాయి, లేకపోతే ఎముకలు అరిగిపోయాయి, ఎముక పెరిగింది, ఇవన్నీ మనకి ఇంకా ఉండవు. అవన్నీ కూడా శుద్ధ తప్పు అనేది తెలుసుకోగలుగుతాం మనం. ఈ డిఎన్ఏ మార్పు వల్ల ప్రస్తుతం ప్రాణమయ కోశంలో ఉన్న 7 చక్రాలు 11 చక్రాలుగా పునర్వ్యవస్థీకరణం చెంది ఈ మార్పుని మిగతా శరీరాలు కూడా తక్షణం గ్రహించి చక్కటి సమన్వయంతో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ డిఎన్ఏ 12 పోగులు మార్పు చెందడం వలన ఈ 2 పోగులకు జన్యువు కాస్త 12 పోగుల జన్యువుగా మారిపోవడం వల్ల మన ప్రాణమయ కోశంలో ఉన్న 7 చక్రాలు కూడా 11 చక్రాలుగా పునర్వ్యవస్థీకరణం చెంది ఈ మార్పుని మిగతా శరీరాలు కూడా తక్షణం గ్రహించి చక్కటి సమన్వయంతో పనిచేయడం ప్రారంభిస్తాయి. మన 7 శరీరాలు ఉన్నత లోకాల్లో ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఆ ఉన్నత లోకాలకి ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి అన్నమాట, ఈ 11 చక్రాలుగా ఏర్పడి. దీని కారణంగా మనం భూమి మీద ఉంటూనే లోక కళ్యాణార్థం
విశ్వంలోని వివిధ తలాల్లోని లోకాల్లో పనిచేస్తున్న సూక్ష్మ లోకవాసులు, గార్డియన్ ఏంజిల్స్ మరి ఇతర ఉన్నత తలాల ఆత్మలతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ మామూలుగా మన భౌతిక జీవితంలోని స్నేహితులతో మాట్లాడినంత సులభంగా వారితో మాట్లాడగలుగుతాం. హాయిగా కూర్చున్నాం. విశ్వ తలాల్లోకి మనం ప్రవేశించాం. ఆ పంచభూతాల్లోకి మమేకమైపోయాం. ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. మన 2 పోగుల DNA 12 పోగులుగా మారిపోబోతోంది. మన 7 చక్రాలు 11 చక్రాలుగా పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. మన 7 శరీరాలు సమన్వయం అవబోతున్నాయి. మరి ఇవన్నీ జరగాలంటే మనం ఆత్మస్థితిలో కొనసాగాలి. మనం ఆత్మస్థితిలో కొనసాగడము అంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. మన శ్వాసని గమనిస్తూ మనం ఉన్నత చైతన్యంతో మమేకమైపోవాలి. విశ్వ చైతన్యంతో మూల పరమాత్మతో మనం కనెక్ట్ అయి ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అనంతమైన దివ్యశక్తి చైతన్యంతో మనం మమేకమై ఉన్నాం. అదే స్థితిలో అలాగే కొనసాగుతూ ఉందాం. దీని కారణంగా మనం భూమి మీద ఉంటూనే లోక కళ్యాణార్థం విశ్వంలోని వివిధ తలాల్లోని లోకాల్లో పనిచేస్తున్న సూక్ష్మ లోకవాసులు, గార్డియన్ ఏంజల్స్ మరి ఇతర ఉన్నత తలాల ఆత్మలతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ మామూలుగా మన భౌతిక జీవితంలోని స్నేహితులతో మాట్లాడినంత సులభంగా వారితో మాట్లాడగలుగుతాం. సూక్ష్మలోకవాసులతోటి, గార్డియన్ ఏంజల్స్ తోటి మనం మామూలు మన ఫ్రెండ్స్ తో మనం ఎలా మాట్లాడతామో భూమి మీద అలా వాళ్ళతో మనకి కనెక్టివిటీ పెరుగుతుంది. ప్లైడియన్స్ సిద్ధంగా ఉన్నారు మనకి కాంతి సమాచారాన్ని ఇవ్వడానికి. అలాగే సిరియన్స్ సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. వారందరితో మనం మమేకం అవడానికి మన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడుకుంటున్నామో అలా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది అతి తొందరలో. మన సాధన ద్వారా ఇప్పటికే ఎంతో మందికి కనెక్ట్ అయి ఉన్నారు మాస్టర్స్. హాయిగా ప్రశాంతంగా ఆ విశ్వ చైతన్యంతో మమేకమై ఉందాం. హాయిగా కూర్చున్నాం. విశ్వ చైతన్యంతో మమేకమై ఉన్నాం. ఎప్పుడైతే మనం రాబోయే భారీ మార్పులను స్వాగతిస్తామో అప్పుడు మన DNA ఇంకా ఇంకా చైతన్యమవుతూ మిగతా 97% జన్యు సమాచారం కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. అంటే మన జన్యు సమాచారం ఏంటంటే మనం ఇంతకు ముందు అసలు మన పూర్వం మనం అసలు ఈ అంశాత్మగా మనం రావటం, మన పుట్టుక, మనం ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా జన్మలు తీసుకున్నాం, ఏ ఏ విధంగా మన అభివృద్ధి కొనసాగింది, ఇవన్నీ మన చరిత్ర అంతా దాగి ఉంటుందన్నమాట ఆ జన్యు సమాచారంలో. మనం ఇప్పటివరకు తెలుసుకున్న మన జన్యు సమాచారం 3% మాత్రమే. 97% మనం తెలుసుకోవాలి ఇంకా.
మరి చూడండి మనం ఇంత 3% తోనే మనం కొనసాగుతున్నాం ఇప్పటి వరకు. 97% మనం ఇంకా తీసుకోవాలి. ఆ సమాచారం మనకు అందుబాటులోకి వస్తుందిప్పుడు. ఎప్పుడైతే మన డీఎన్ఏ చైతన్యవంతం అవుతుందో. 2 పోగుల నుంచి 3 పోగులు, ఆ తర్వాత 12 పోగులుగా అభివృద్ధి చెందబడి బహుముఖ తలాల్లో మన ప్రజ్ఞను వ్యక్తపరచగలుగుతాము. ఎలాంటి తలమైన డైమెన్షన్స్ ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి మనకి. ఏ డైమెన్షన్స్‌లో అయినా కూడా మన ప్రజ్ఞను మనం వ్యక్తపరచగలిగే స్థితి వస్తుంది మనకి. అంత గొప్ప శక్తివంతులుగా మనం మారబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అధిక సంఖ్యలోని శరీరాలతో మనం అనుసంధానించబడుతూ ఉన్న క్రమంలో మన డీఎన్ఏలోని ప్రోటీన్ ప్రోగులు ఇంకా కాంతిని గ్రహిస్తాయి. ప్రోటీన్ ప్రోగులని ఉంటాయట. అవి ఇంకా కాంతిని గ్రహిస్తూనే ఉంటాయట ఆ డీఎన్ఏలోని ప్రోగులు. దీనివల్ల మనం కాంతి శరీరాలతో విలసిల్లుతూ మన మెదడుతో పాటు నాడీ మండలం యొక్క ప్రకంపన స్థాయిల్లో అద్భుతమైన మార్పును పొందుతాం. ఈనాటి మానవ చైతన్యం కూడా మహావిశ్వ ప్రణాళికను ఏమాత్రం వ్యతిరేకించకుండా 100కి 100 పాళ్ళు దానిని అనుసరించే ప్రవర్తిస్తోంది. చాలా మంది ఇప్పటికే తమను తాము దివ్య మేధస్సుచే ఎంచుకోబడిన మహా సృష్టికర్తలుగా తెలుసుకున్నారు. మహా సృష్టికర్తలు ఇందులో మనతో పాటే ఉన్నారు. మనం కూడా అయి ఉండొచ్చు. అవన్నీ కూడా కొంతమంది అప్పుడే తెలుసుకున్నారట. అంతేకాక పరిణామ క్రమంలో భాగంగా భూమి కూడా అత్యంత శక్తివంతమైన విశ్వ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం వలన భూమిపై నివసించే వాళ్ళంతా విశ్వ మానవుల్లా ఉన్నతీకరించబోతున్నారు. ఈ భూమిపై ఉన్న మానవులందరూ కూడా విశ్వ సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు. దానివలన విశ్వ మానవులుగా ఉన్నతీకరించబోతున్నారు. అంటే మనకి ఇక్కడ ఎలాగైతే కొన్ని సంఘాలు వ్యవస్థలు ఉంటాయో, రాజకీయ వ్యవస్థలు అవి ఎలా ఉంటాయో, అలాగే మొత్తం విశ్వ సంఘాలకు కూడా అలాగే కొన్ని వ్యవస్థలుంటాయి. ఆ వ్యవస్థ అంతా విశ్వ సంఘం అంటారు. ఆ విశ్వ సంఘంలో మన భూమి సభ్యురాలయింది. మన భూమి సభ్యురాలైతే మన భూమి మీద ఉన్న మనమందరం కూడా విశ్వ సభ్యులమే అవుతాం కదా! అందుకని మనందరం విశ్వ మానవులుగా ఉన్నతీకరించబోతున్నాం. క్రమం తప్పని ధ్యాన సాధనతో పాటు శాకాహార ధర్మాన్ని కూడా మనం పాటిస్తూ ఉంటే మనం పొందబోయే కొత్త శరీరంలోని ప్రాణమయ కోశంలో ఇప్పటికే ఉన్న 6 కుండలిని చక్రాలకు అదనంగా ఇంకో 4 నాడీ కూడళ్లు వచ్చి చేరతాయి. అంటే మనం ఇదే శరీరంతో ఇంకో జన్మలోకి ప్రవేశించాం. ఆ జన్మలోకి మనం ప్రవేశించినందువలన ఇప్పుడేం జరుగుతుందంటే, మనలో ఉన్న చక్రాలు కూడా 6 చక్రాలకు బదులుగా ఇంకో 4 నాడీ కూడళ్ళొచ్చి చేరతాయట మనకి. ఇలా 12 పోగుల డీఎన్ఏ మనకు మరింత జన్యు సమాచారాన్ని అందుబాటులోకి తేవటం వలన, ఆ పోగులన్నీ విశేషంగా కాంతిని గ్రహిస్తూ, కాంతి వాహకాలుగా పనిచేస్తూ, మన ఆరాను మరింత శక్తివంతం చేస్తాయి. మన తల చుట్టూ, మన శరీరం చుట్టూ ఏ వలయాకారపు ఆరా ఏర్పడుతుందో, ఆ ఆరా ఇంకా శక్తివంతంగా, సమర్థవంతంగా, కాంతివంతంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. ఇలా సంపూర్ణంగా అభివృద్ధి పరచబడిన డీఎన్ఏ సమన్వయం పరచబడిన 7 సంఘటిత శరీరాల పరిపూర్ణత్వంతో అత్యధిక శక్తివంతంగా, చైతన్యవంతంగా ఉండే మనం సృష్టిలోని అన్ని తలాల పట్ల, శక్తుల పట్ల, సిద్ధుల పట్ల ఎరుకతో ఉంటూ దివ్యత్వపు లక్షణమైన క్రీస్తు చైతన్యంతో అలరారుతూ ఉంటాము. వేల సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు ఈ భూమిని సందర్శించడానికి వచ్చినప్పుడు, మరి అంతకు పూర్వం గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చివేయడానికి అవతరించినప్పుడు, వారు చేసిన అద్భుతాలు, మరి చూపిన దివ్య లక్షణాలన్నీ కూడా ఇలాంటి ఉన్నత తలాలకు చెందిన దివ్య వ్యక్తీకరణలే. ఎప్పటికప్పుడు ఈ భూలోకంలోకి ఎవరో ఒక గొప్ప మహానుభావులు రావడం, వాళ్ళు ఎన్నో దివ్య శక్తులు చూపిస్తూ ఉండడం, మనం ఆహా! ఓహో! వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవడం. అంతే తప్ప మనం కూడా వాళ్ళలాగా అవ్వగలము అని వాళ్ళు తెలియచేసినా మనం అర్థం చేసుకోలేకపోవడం జరిగింది ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు అలా కాకుండా మనం కూడా అవన్నీ చేయగలము. మనం కూడా అలాంటి వాళ్ళమే. అంత గొప్ప సమర్థత మనలో ఉంది అని తెలుసుకునే అవకాశం మనకి ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా మనం అందుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఒక్క నిమిషం మాత్రమే. శ్వాస మీద ధ్యాస.
దయచేసి ఎవ్వరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అత్యద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం. ఆ విశ్వ చైతన్యంతో మమేకమై ఉన్నాం. ఆ పరమాత్మ శక్తితో పూర్తిగా కలిసిపోయాం. ప్రాథమిక సృష్టికర్త చైతన్యంతో మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అని ఆ సత్యాన్ని తెలుసుకుని ఆ చైతన్యంతోనే మనం కూడా విరాజిల్లుతున్నాము. 30 seconds ఓన్లీ 30 seconds. నెమ్మదిగా మనం ఆ విశ్వ చైతన్యపు స్పృహ నుంచి నెమ్మదిగా మనం మన చైతన్యాన్ని తగ్గించుకుంటూ మన భూమండలం మీదకి వచ్చి చేరదాం. మన భూమండలం మీద మనం ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే ధ్యానం చేస్తున్నామో ఆ ప్రదేశంలో మనం ఉందాం. మన భూమి మీద మనం మన ప్రదేశంలో మన ఇంటిలో మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. 10 seconds ఓన్లీ. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 1, 2, 3, 4, 5. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన ఇష్ట దైవాలకు కర్తాళ ధనంతో కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మరి మనకి రేపు క్లాస్ చెప్పబోయే మేడం ఇప్పుడు వచ్చి ఉన్నారు. సార్ పరిచయం చేసుకుందామా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. రేపు మనకి దాట్ల అన్నపూర్ణాదేవి గారు మేడం జంగారెడ్డిగూడెం, ఆ మేడం మనకి రేపు క్లాస్ ఇస్తారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అవలేదా? నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా కాలం అయింది. అప్పుడు రావడమేమో మీరు ఇక్కడికి వచ్చారు కదా మొన్న. అయితే మేడం రేపు మనకి చక్కటి అనుభవాల సారాన్ని మనకి అందిస్తారు. అసలు ఇవాళే అందించమన్నాను కానీ ఊరి నుంచి వచ్చారు ఇవాళే, అందుకని ఇంకా రేపు చెప్తానన్నారు. అందుకని రేపు తీసుకుందాం మేడం సందేశాన్ని. ఇప్పుడు మీకు మంచి అనుభవాలు బాబాజీ నువ్వు మొదలుపెట్టు, తర్వాత 14 మధ్యలో పిలుస్తాను. ఒక చక్కటి కొత్తగా ధ్యానంలోకి వచ్చిన ఆయనకి ఎంతో మంచి మంచి అనుభవాలు వచ్చాయి. అవి మనం తెలుసుకుందాం ఇప్పుడు. అలాగే మీరు కూడా ఎవరైనా మాట్లాడదలుచుకున్న వాళ్ళు చక్కగా మాట్లాడండి. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు మాట్లాడొచ్చు. ఏమైనా అనుభవాలు ఈ లోపల ఏమైనా పొందిన ఉన్నా, ఈ రోజు ధ్యానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు మాట్లాడొచ్చు. ఆదిత్య అన్మ్యూట్ చేసుకో. నమస్కారం మేడం. నమస్తే ఈరోజు మేడం. ధ్యానం చాలా కుదిరింది మేడం. యాక్చువల్లీ నాకు నా తలపైన ఇంకా కనుబొమ్మల మధ్య వైబ్రేషన్స్ ఫీల్ అయింది. చాలా వైబ్రేషన్స్ వచ్చినట్టు అనిపించాయి నాకు. యాక్చువల్లీ నాకు చాలా బాడీ పెయిన్స్ వచ్చినట్టు అనిపించింది. ఏదైనా బలవంతంగా కూర్చున్నాను నేను ఓడ్చుకుంటూ. ఒళ్ళంతా ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోయింది సడన్ గా.
అవన్నీ ఓర్చుకుంటూ, భరించుకుంటూ కూర్చున్నాను. వెరీ గుడ్. ఇంకోటి నా కళ్ళ మధ్యలో ఒక కాంతి వచ్చినట్టు అనిపించింది నాకు. ఎవరో నా ముందు తిరుగుతున్నట్టు అనుభవం అయింది. కానీ ఎవరు కనిపించలేదు. అదే చెప్పాను కదా! ఆ నక్షత్ర మిత్రులు, హాస్టల్ మాస్టర్స్ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని. వాళ్ళు మనతో పాటే ఉంటారు. మనకి ఆ కాంతి శరీరధారులనమాట. వాళ్ళకి భౌతిక దేహం ఉండదు మనలాగా. అందుకని వాళ్ళు ఆ కాంతి శరీరంతో మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని నీకు తెలియచేశారనమాట. నీకు సహాయం అందించడానికి సిద్ధంగా అందరికీ ఉన్నారు. నువ్వు చూడగలిగావనమాట వాళ్ళని ధ్యానంలో. అది ఎక్కువగా సాధన చేస్తూ ఉంటే మనకి వాళ్ళ సహాయం అందుతూ ఉంటుందన్న. మేడం నేనెప్పుడు ధ్యానం చేసినా కూడా నా తలపైన వైబ్రేషన్స్ ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అది. అదే సహస్రారం. సహస్రారం అని మాడు మీద దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. ఆ బ్రహ్మరంధ్రం ద్వారానే మనం ఎనర్జీ తీసుకుంటాం. నువ్వు దాన్ని తెలుసుకోగలుగుతున్నావు అన్నమాట. ఎరుకతో ఉంటున్నావు. నువ్వు ఎనర్జీని స్వీకరిస్తున్నావు అని అర్థం నాన్న. వచ్చావా? ఓకే మేడం. అది. కోటి లైన్ లోకి వచ్చాను. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడుతున్న తర్వాత ముందు కోటి లైన్ లోకి రా. కోటి లైన్ లోకి రా. హ్యాండ్ రైట్ చేయి నాన్న. కోటి. కోటి. కాదు వేరే. గైడ్ లైన్స్ అన్నారు ఎవరు? ఢిల్లీ కోటి. హలో హలో అన్మ్యూట్ చేసుకోండి. ఢిల్లీ గైడ్ లైన్స్ అని ఉంది. ఎవరు? హలో మ్యామ్, నేను నిన్న వచ్చాను మ్యామ్ మీ దగ్గరికి. స్వప్న. స్వప్న కాదు మ్యామ్, నా పేరు యశస్విని. యశస్వినియా? చెప్పమ్మా. ఈరోజు ధ్యానంలో నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా వచ్చింది మ్యామ్. ధ్యానం చేస్తున్నప్పుడు అది కొంచెంగా తగ్గింది మ్యామ్. వెరీ గుడ్. అంటే మనకి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు హీలింగ్ జరుగుతుందమ్మా. ఆ హీలింగ్ జరిగినప్పుడు పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా ధ్యానం కొనసాగించాలి. కొంతమంది ఏంటంటే భయపడిపోయి ఆపేస్తారు. అమ్మో నొప్పి ఎక్కువైపోయింది అని. అలా నొప్పి ఎక్కువైపోయినప్పుడు ఇంకా చేస్తూ ఉంటే తగ్గిపోతుంది అనమాట. చేసినంతసేపు తగ్గలేదనుకో, సమయాన్ని ఇంకా పెంచమని అర్థం. అది. ఇప్పుడు తగ్గిందా నీకు? తగ్గింది మ్యామ్. వెరీ గుడ్. లోపల ఏదైనా ఇప్పుడు ఇంతకు ముందు నీకు లేకపోయినా రాబోయే రోజుల్లో వచ్చే అనారోగ్యం కూడా ఇప్పుడు హీల్ అయిపోతుంది. సరేనా? ఓకే మ్యామ్, థ్యాంక్స్ మ్యామ్. ఓకే అమ్మడు. కోటి ఉన్నావా నువ్వు లైన్ లో బాబు? అందాక నువ్వు చెప్పు. బాగుంటుంది అతని అనుభవం. ఇక్కడ కూర్చో. తెలియదు కదా నాకు. తెలియకపోవడం ఏంటి? బాబాజీ అని తెలుసు కదా అందరికి, మా ధ్యాన పుత్రుడు. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నా పేరు బాబాజీ. కొత్త వాళ్ళకి తెలియదు, నేను పాత వాళ్ళకి తెలుసు. సో ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను నేను. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ కాదు, నేను ఒక అతనికి మెడిటేషన్ నేర్పాను ఒక 3 months బ్యాక్. కోటి ద్వారా వచ్చాడనమాట. కోటి అనే మెడిటేటర్ ఉన్నాడు ఇక్కడ దగ్గరే, మా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి అతని ఇల్లు కూడా దగ్గరే. అతని ద్వారా వచ్చాడు. అతను అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలాగంటే మా పక్కన అపార్ట్మెంట్ కొనుక్కుందాం, ఫ్లాట్ కొనుక్కుందాం అని వచ్చారనమాట ఆయన వచ్చినప్పుడు ఆయనకి మెడిటేషన్ చెప్పడం జరిగింది. అతనికి ఏంటంటే బ్యాక్ పెయిన్ అన్నమాట.
చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు అతను. చాలా హాస్పిటల్స్ తిరిగాడంట ఆయన. చాలా ఎక్కడంటే అక్కడికి ఎళ్లి రావటం కూడా జరిగింది. కానీ ఎక్కడ తిరిగినా అతనికి ఆ ప్రాబ్లమ్ నుంచి బయటికి రాలేకపోయాడు. సరే మెడిటేషన్ ఒక రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఫ్లాట్ కొంటాకొచ్చి ఆ ధ్యాన మందిరం చూసి ఏంటని తెలుసుకోవడం కోసం లోపలికొచ్చాడు. అప్పుడు ఆయన కూర్చోబెట్టి నాకు తెలిసిన విషయాలు అతనితో ఒక 1 అవర్ షేర్ చేసుకున్నాను. చేసిన తర్వాత అతను ధ్యానం మొదలుపెట్టాడు. ధ్యానం మొదలుపెట్టిన 10 డేస్‌కే అతను బ్యాక్ పెయిన్ పూర్తిగా తగ్గిపోవటం. బ్యాక్ పెయినే కాకుండా షుగర్ నార్మల్‌గా వచ్చేయటం. అంటే ఇప్పుడు ఆయన అందుబాటులో లేడు. ఆయనతోనే చెప్పిద్దాం అనుకున్నాను. అలాగే కోటి కూడా లైన్‌లోకి ఉంటే అతనితోని కూడా చెప్పిద్దాం అనుకున్నాను. అతను కూడా కనిపించలేదు నాకు. ఒకవేళ కోటి నువ్వు ఉంటే గనుక హ్యాండ్ రైజ్ చెయ్యి. ఆ! సో, అతనికి ఏమన్నా ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయినాయి. గ్యాస్ తగ్గింది. షుగర్ తగ్గిపోయింది. అది ఓకే. ఇప్పుడు అతను ఆ ధ్యానంలో ఏ స్థాయికెళ్ళిపోయాడంటే అతని పేరు గోవర్ధన్ అన్నమాట. గోవర్ధన్ గారు అని పిలుస్తా ఉంటాను నేను. ఆయన ధ్యానం చేసి ఒక స్థాయికెళ్ళాడు. ఈ 3 మంత్స్‌లో. ఎలా అంటే రేపు జరగబోయేది కూడా ముందు తెలుసుకునే స్టేజ్‌కొచ్చేసాడు. అది చాలా తక్కువ టైంలోనే అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా నమ్మి పట్టుదలతో గనక మనం సాధన చేస్తే సాధించొచ్చు అంటానికి ఈ గోవర్ధన్ గారు మనకు ఒక ఉదాహరణ మాస్టర్. గ్రేట్ మాస్టర్. సో, అతను ధ్యానం చేసి ఎలా స్థాయి అంటే నేను ఒక కొద్ది రోజుల క్రితమే ధ్యానంలో కూర్చొనున్నాడంట ఒకరోజు మార్నింగ్ పొద్దున్న. ధ్యానంలో కూర్చుంటే అతనికి ధ్యానంలో వాళ్ళ అత్తగారు కనిపించి, నేను ఇంకొక 1 అవర్‌లో నేను బాడీ వెకేట్ చేయాలనుకుంటున్నాను. నేను వచ్చిన పని అయిపోయిందని చెప్పిందంట. అంటే ఈయన ధ్యానంలో నుంచి లేచిన తర్వాత వాళ్ళ మిసెస్‌ని వాళ్ళ ఆవిడని పిలిచి ఆహ్, మీ అమ్మగారు ఒక గంటలో బాడీ వెకేట్ చేసేస్తారు అని చెప్పాడు. అది చాలా వింతగా ఉంటది కదండీ మరి. ఎందుకంటే చనిపోతుంది అనే విషయాన్ని ముందుగా చెప్పడం అంటే అది మనం పూర్వం ఎవరో ఋషులు లేదా ఏదో ఆస్ట్రాలజీ పరంగా లేకపోతే సిద్ధాంతులు లేదా గొప్ప గొప్ప సాధన చేసిన వాళ్ళు మాత్రమే చెప్తారు. లేదా తాళపత్ర గ్రంథాలు ఇక ఏవో ఉన్నాయి కదండి చూపించుకునేవి. కేరళ వాళ్ళు కూడా ఏదో చెప్తారు అని చెప్తారు. నాడీ గ్రంథం నాడీ ఏంటది? సో అలాంటివి ఏవో ఉన్నాయి. అలాంటి వాళ్ళు చెప్తారనేది తెలుసు కానీ ఇలాగా అవుతుందనేది ఎవరు ఊహించదు కదా. ఒక నార్మల్ మ్యాన్, కామన్ మ్యాన్ అతను ధ్యానం చేసి ధ్యానంలో జరిగింది చెప్తే ఎవరు నమ్మలేదంట. వాళ్ళ ఆవిడ కూడా అదేంటి అలా ఇది ఎలా చెప్పావు జరుగుతుందా అని కూడా అన్నారు. ఎవరైనా అంటారు ఆ మాట కామన్. కానీ గంటలో ఆయన ఎలా చెప్పాడో అలాగే గంటలో ఆవిడ బాడీ వికెట్ చేసిందంట. అది ఎంత గొప్ప విషయం చూడండి. అంటే ఒక సామాన్యుడు సాధన చేసి ఆ స్థాయికి వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. ధ్యానం చేస్తే ఏదైనా సాధించొచ్చు, ఏదైనా తెలుసుకోవచ్చు అంటానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన తర్వాత అలా కోడలికి కూడా ఈ మధ్య కాలంలో ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తుందన్న సంగతి మాస్టర్స్ ముందుగానే ఇతనికి బిఫోర్ 2 డేస్ ముందు 3 డేస్ ముందో ఈయనకి చెప్పడం. అలాగే వాళ్ళ మిసెస్ కూడా వెళ్ళి ఒక వాయిస్ వినిపించిందంట ఆవిడ క్లియర్‌గా. ఇలాగ మీ కోడలు వస్తుంది. ఆవిడ మంచి శుభవార్త చెప్తుంది. ప్రెగ్నెన్సీ ఆవిడకి అని చెప్పి చెప్పటం. అలా చూడండి ఎలా ఉన్నాయి అనుభవాలు. అంటే ఆయన అందుబాటులో ఆయన చెప్తే ఇంకా బాగా చెప్పేవాడు. ఎక్స్‌పీరియన్స్ అనుభవించిన వాళ్ళు మాత్రమే బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. సో, అది చాలా గ్రేట్. అంటే ధ్యానం చేస్తే సాధించిన వాళ్ళు ఉన్నారా అంటే మన కళ్ళ ముందు చాలా మంది ఉన్నారు. చాలా మందిలో ఇప్పుడు ఇక్కడ మాకు దగ్గరలో సత్యబాబు అని ఒక అతను ఉన్నాడు. మెడిటేషన్ చేసి ఎప్పటినుంచో ఉన్న ఫిట్స్‌ని రోజుకి 16 టాబ్లెట్లు, 20 టాబ్లెట్లు మింగే వ్యక్తి 5 నెలల్లో నార్మల్సీకి వచ్చేసాడు. 5 మంత్స్‌లో. డాక్టర్లు ఆశ్చర్యపోయారన్నమాట. మరి కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయండి. సో, ధ్యానం చేస్తే డెఫినిట్‌గా సాధ్యం. ఏదైనా సాధ్యం. అంటే ధ్యానం చేస్తే ఏదో అయిపోతుందని నేను చెప్పట్లేదు. అది ఎవరు డిజైన్ ప్రకారంగా వాళ్ళ సాధన పరంగా, వాళ్ళ మానసిక స్థితి పరంగా అది ఆధారపడి ఉంటుంది. సో, అందరికి ఒకేలాగా అనుభవాలు రావు. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అనుభవాలనేయి నాకు తెలిసి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి కొంతమందికి కనిపిస్తాయి. అంటే థర్డ్ ఐ విజన్‌తో ప్రతి ఒక్కరు కొంతమంది చూడగలుగుతారు. కొంతమంది వాయిస్ రూపంలో వినిపిస్తాయి. కొంతమందికి ఏమీ
వినిపించడం ఉండదు, కనిపించడం ఉండదు. కానీ లోపల అనిపిస్తుంది. అది అనిపిస్తే బయట జరిగిపోతా ఉంటుంది. అది కూడా ఎక్స్‌పీరియన్సే. అందరికి ఒకలాగే ఎక్స్‌పీరియన్స్‌లు రావు. అలాగే రావట్లేదని చెప్పి అది రావాలని మాత్రం ధ్యానం చేయకండి దయచేసి. మీరు సహజంగా ఉండండి. మీకేది రావాలో అది వస్తుంది. మీకేది కావాలో అది అవుతుంది. సో ఎన్నో మార్పులొస్తాయి. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ముందు అవేర్‌నెస్ పెరుగుతుంది. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి. మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియాలి. ఏదో తెలియకుండా నోట్లోంచి అలా వచ్చేసిందండి అనేసానంటే అది రాంగ్. ఎందుకంటే తెలియకుండా ఎవరు ఏది మాట్లాడరు. సో అది తెలిసి అది ఆటోమేటిక్ మన ఇన్నర్‌కి మనకు తెలుసు మనం ఏం చెప్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం. మన ఇన్నర్ మనకి ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటది. తప్పు చేశామా లేదా అనేది మన ఇన్నర్ మనకు చెప్పేస్తుంది తప్పు, ఒప్పు అనేది. సో ఆ అవేర్‌నెస్‌లోకి రాగలుగుతాం పూర్తిగా. ఎరుకలోకి వచ్చేస్తాం ధ్యానం చేస్తే. ఎరుకలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, అవగాహన పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ప్రతి పని ఆచి తూచి అడుగేయటం అనేది జరుగుతుంది. మనం ఎవరి దగ్గరికెళ్ళి మనం ఇంకోళ్ళ మీద బేస్ అయ్యి ఆధారపడక్కర్లా. మన ఇన్నర్ మనకు ప్రతిదీ సత్యం చెప్తూ ఉంటది. నీకు ఏది చేయాలో, ఏది చేయాలనిపిస్తుందో నీకే అర్థమైపోతుంది. ఇది నా జీవితంలో నేను చూసినట్లో ఇదొక అనుభవం అన్నమాట. సో ఎవరికి వాళ్ళు ప్రాక్టికల్‌గా తెలుసుకోవాలి. ఎవరి మీద ఎవరు ఆధారపడకూడదు. అందుకే గురువుగారు సింపుల్‌గా చెప్పాడు. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఏం చెప్పాడు? నీ శ్వాసే నీ గురువు. నేను కూడా నీ గురువునని చెప్పలేదు ఆయన. నిన్ను నువ్వు నమ్ము. నీ శ్వాసను నమ్ము అన్నాడు ఆయన. సో మన కాళ్ళ మీద మనం నుంచోవటం అనేది ఆయన ఫస్ట్ బేస్ నుంచే అలవాటు చేశాడు. అది ఎవరు చెప్పినా కూడా. సో ముందు మనం నమ్మాలి. మనం పూర్తిగా విశ్వసించాలి. అప్పుడే ఏదైనా సాధ్యం. అలాగా సాధ్యం చేసుకున్న వాళ్ళలో 3 మంత్స్‌లో గోవర్ధన్ గారు కనబడ్డారు నాకు. అలాగే ఆ కోటి అన్న అతను వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అతనిది. అతను డైరెక్ట్‌గా ఇందులోకి వచ్చి మాట్లాడితే ఇంకా బాగుంటది. మరి అది ఇంక రాలేదు. అలాగే ఆ సత్యబాబు అన్న అతను. ఎంతమంది జీవితాల్లో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మార్చుకుంటున్నారు. వాళ్ళు ట్యూన్ చేసుకుంటున్నారు. ఈ ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనం ట్యూన్ చేసుకుంటాం అంతే. ట్యూన్ చేసినప్పుడు లైఫ్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటది. ఏదనుకుంటే అది జరుగుతూనే ఉంటది. యద్భావం తద్భవతి అని కృష్ణుడు ఏదైతే కృష్ణ పరమాత్మ చెప్పాడో, భావాన్ని బట్టే మన లైఫ్ ఇది ఇక్కడ నడుస్తూ ఉంటుందనేది మనకు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఆ భావాన్ని మనం సరి చేసుకోగలుగుతాం ఆటోమేటిక్‌గా. సరైన భావాలు అంటే సరైన ఆలోచన చేస్తాం. సరైన ఆలోచన ఉన్నప్పుడు సరిగ్గానే ఉంటది జీవితం. సరిగ్గానే ఉంటది. సో అది ఎవరికి వాళ్ళకి అనుభవపూర్వకంగా రావాలి. అనుభవపూర్వకంగా అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వాలంటే ధ్యానం చేయాలి. దానికి సమయం పెట్టాలి. సమయం అనేది చాలా ఇంపార్టెంట్. సమయమే సాధన, సహనమే ప్రగతి. మనం సమయం లేదండి, నాకు టైం కుదరట్లేదండి, పెట్టలేకపోతున్నానండి, ఏదో అలా చేసేస్తున్నా అంటే అలాగైనా ఉంటది లైఫ్. కానీ దానికి టైం పెడితే డెఫినెట్‌గా మీలో ఎన్నో మార్పులొస్తాయి. మీకు తెలియకపోవచ్చు మీ మార్పులని. మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు మీ గురించి. మీ మాట తీరు గాని, మీ నడవడిక గాని, మీరు చేసే పని గాని, అన్నిట్లోనూ మార్పు ఎదుటి వాళ్ళకి కనబడతా ఉంటుంది. ధ్యానం సర్వభోగ కారణం కూడా చెప్పాడాయన. సర్వభోగ కారణం అంటే ఏంటి? అంటే మన దగ్గర ఏదో డబ్బుంటే ఒకటే లైఫ్ అని కాదు. అన్నిటిలోనే హ్యాపీనెస్‌గా ఉండాలి. అన్నిటికన్నా ముందు ముఖ్యమైనది ఆరోగ్యం. సంపూర్ణ ఆరోగ్యం. ఆ సంపూర్ణ ఆరోగ్యం ఎలా వస్తదంటే పీస్‌ఫుల్ మైండ్ ఉంటే ఆటోమేటిక్‌గా ఆరోగ్యం వచ్చేస్తుంది. ఆ పీస్‌ఫుల్ మైండ్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్తుంది? మానసిక ఆందోళన వల్ల రకరకాల సమస్యలు, రకరకాల రోగాలు. ప్రతి రోగానికి కారణం ఏం చెప్తున్నారంటే మానసిక ఆందోళన. డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చెప్తారండి? రెస్ట్ తీసుకోండి అంటాడు. సో అంటే రెస్ట్ తీసుకోమంటే అర్థం అంటే ఇంటికెళ్ళి పడుకోమని కాదండి. మైండ్‌ని రెస్ట్ ఇవ్వాలి. మైండ్‌కి రెస్ట్ ఇవ్వాలి. ఆ మనసుకి ఏదైతే మనం రెస్ట్ ఇచ్చామో అప్పుడు మాత్రమే దాని నుంచి బయటికి రాగలుగుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. సో ధ్యానం అనేది మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. ధ్యానం అంటే ఏమీ లేదు. శ్వాస మీద ధ్యాస చాలా సింపుల్, చాలా చిన్నదే అనిపిస్తుంది. కానీ దాని డెప్త్‌కి వెళ్ళే కొద్దీ, లోపలికి వెళ్ళే కొద్దీ ఎన్నో విషయాలు బయటపడతాయి. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. జరుగుతాయా అంటే జరుగుతున్న వాళ్ళని ప్రత్యక్షంగా మనకు కనబడుతున్నారు ఇక్కడ. సాధించిన వాళ్ళు కనబడుతున్నారు. కానీ దేనికైనా టైం పెట్టాలి, పట్టుదలగా చేయాలి. టైం చాలా ఇంపార్టెంట్. నాకు చాలా మంది టైం లేదనే వాళ్ళు ఉంటారండి. టైం లేదనే వాళ్ళు చాలా మంది ఉంటారు. 12 గంటల కన్నా ప్రపంచంలో ఎవరు ఎక్కువ ఏం కష్టపడరు ప్రాపంచికంగా గాని. 12 గంటలు కష్టపడితే అదే పెద్ద కష్టం అనుకోవచ్చు. ఆ 12 గంటలు తీసేస్తే 12 గంటలు ఇంకా టైం ఉంటది 24 గంటల సమయంలో. 12 గంటలు 6 గంటలు నిద్ర తీసేస్తే ఇంకా 6 గంటలు టైం ఉంటదండి. 6 గంటల్లో కనీసం 2 గంటలు మన కోసం మనం కేటాయిస్తే మన లైఫే మారిపోతుంది. లైఫ్ డిజైనే మారిపోతుంది. ఏదనుకుంటే అది చేయగలుగుతాం. ఏదనుకుంటే అది సాధించగలుగుతాం.
గురువు గారు 2 గంటలు పెట్టండి, టైం పెట్టండి, 2 గంటలు ధ్యానం చేయమని చెప్తున్నాడు. ఆ 2 గంటలు కూడా టైం లేదంటే ఇంకెవరు ఏమీ చేయలేమండి. ప్రతిదీ ఎవరికి వాళ్ళే చేసి సాధించుకోవాలి. ఎవరిని వాళ్ళనే ఉద్ధరించుకోవాలి. ఎవరి వెన్నెల్లోకి వాళ్ళు ప్రయాణం చేయాలి. అంతర్ముఖ ప్రయాణం చేయడం. ధ్యానం అంటే మనలోకి మనం కళ్ళు మూసుకొని మనలోకి మనం చూసుకోవటమే. మనల్ని మనం ట్యూన్ చేసుకోవటమే. మనల్ని మనం చెక్ చేసుకోవటమే. చెక్ చేసుకుంటే ఎన్నో విషయాలు మనకి అవగాహన అవుతాయి, అర్థమవుతాయి. మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలుస్తుంది ముందు. మనం ఏం ఆలోచిస్తున్నామో మనకు తెలుస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నామో తెలుస్తుంది. అవగాహన పెరిగే కొద్దీ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. అవసరమైన మాటలే మాట్లాడతాం. అవసరం లేని మాటలు మాట్లాడటం అనేది జరగదు. ఆటోమేటిక్ గా సైలెన్స్ వస్తుంది. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు. సో ధ్యానం ఎన్నో ఇస్తుంది మనకి. చాలా చిన్నది, కానీ మన లైఫ్ లో కంటే ప్రవేశిస్తే మన లైఫ్ మారిపోయినట్టే. ఎన్నో సంవత్సరాలు అంటే ఎంతో మంది గురువులు చెప్తున్నారు 400 సంవత్సరాలైన అంటే 400 జన్మలైనా ఎత్తితే గానీ ఈ ధ్యానం అనేది అబ్బటం అనేది జరగదు అని అంటున్నారు చాలా మంది హిమాలయ యోగులు. మరి అంత గొప్ప ధ్యానం ఈ రోజున మన ఇంటికి వచ్చి, మన గుమ్మం దగ్గరికి వచ్చి, ఇప్పుడు మన ఫోన్ లోకి వచ్చేసింది జూమ్ క్లాసుల ద్వారా. సో ధ్యానం ఎంతో మందికి మనం తెలుసుకోవడమే కాదు, మనం ఆనందంగా ఉండటమే కాదు, పక్కోడు కూడా ఆనందంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. సర్వేజన సుఖనో భవంతు అనుకుంటే సరిపోదండి. మన ప్రయత్నం మనం చెయ్యాలి. మనం ఆనందంగా ఉన్నప్పుడు పక్కోడు కూడా హ్యాపీనెస్ గా ఉండాలంటే ఏం చేయాలి? మనం చేసిందే అలా చేయాలి. అంటే వాళ్ళకి చెప్పాలి. ధ్యానం అనేది ఇంట్లో సీక్రెట్ ఏమీ లేదు. ఎవరికైనా చెప్పొచ్చు, ఎప్పుడైనా చెప్పొచ్చు. ధ్యానం అనేది ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. దానికి నియమాలు అంటూ ఏమీ లేవు. సో మరి ఎంత గొప్ప సాధన, ఎంత గొప్ప ధ్యానాన్ని మనకు అందించిన ఆ మహానుభావుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ డాక్టర్. ఆయన డాక్టరేట్ తీసుకున్నాడు ఈ మధ్య కాలంలో. మరి అమెరికా యుఎస్ వాళ్ళు ఎవరు లాస్ ఏంజల్స్ వాళ్ళు ఇచ్చారంటే అది ఏదో యూనివర్సిటీ, థియోసాఫికల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు డాక్టరేట్. మరి అంత గొప్ప మరి జీవితాన్ని బలంగా పెట్టి మరి మనందరి కోసం ఆయన ఆ ధ్యానంలో ఉన్న గొప్పతనాన్ని అందించాడంటే ఆయనకి ఏమి ఇచ్చి ఆయన రుణం తీసుకోగలం ఫ్రెండ్స్. సో ధ్యానం చేయండి అని చెప్తున్నాడు. ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. ధ్యానం చేయండి, ఆరోగ్యంగా జీవించండి, సంతోషంగా జీవించండి. లైఫ్ లాంగ్ చివరి శ్వాస వరకు హ్యాపీగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. సో మన కోసం మనం చేసే సాధన ఇది. దీనివల్ల దేన్ని మార్చుకోకల్లా, ఎవరిని మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో, మన కుర్చీలో, మన సోఫాలో మన హ్యాపీగా కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఎంతసేపు టైం దొరికితే అంతసేపే కూర్చోండి. ఇక బాగా బిజీ ఉంది, 24 గంటల సమయం దొరకలా, ఎక్కడో 10 నిమిషాలు టైం దొరికింది, 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. అంతే, ఎంత టైం దొరికితే అంతే కూర్చోమని చెప్తున్నాడు. టైం అనేది ఆటోమేటిక్ మీరు టైం పెట్టుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా మీకు ప్రకృతి అన్ని రకాలుగా సహకరిస్తూనే ఉంటుంది. సో మరి అంత గొప్ప ధ్యానాన్ని ఈ రోజున మా మేడం, నాకు గురువు ఆవిడే. సో నాకు గురువు ఆవిడే, నాకు ధ్యానం నేర్పింది ఆవిడే. నేను ఈ ధ్యానంలోకి వచ్చి సుమారు 15 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 16 సంవత్సరంలో అడుగు పెట్టాను. సో ఈ 16 ఏళ్ళలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఎంతో మంది మాస్టర్లను కలిశాను, ఎంతో మంది యోగుల దగ్గరికి వెళ్ళాను, ఎంతో మంది అవధూతలను కలిశాను, ఎంతమంది అఘోరీల దగ్గరికి వెళ్ళాను, ఎంతో మంది హిమాలయ యోగుల దగ్గరికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా నాకు తిరిగితే ఒకటే సత్యం అర్థమైంది. ఎవరు చెప్పినా అయ్యే విషయాలు, దాన్ని వాళ్ళ పరిభాషలో వాళ్ళకి అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఉన్న సత్యం ఒకటే, సాధన కూడా ఒకటే. ఎన్ని రకాలు చేసినా చివరికి పెట్టాల్సింది శ్వాస మీద ధ్యాస. నేను చాలా అంతా తిరిగి తెలుసుకున్నది కూడా అదే. అందుకే ప్రతిసారి గురువు గారు ఏం చెప్తారు, అందరి దగ్గరికి పోండి, అన్ని విషయాలు తెలుసుకోండి అంటాడు. నేను వెళ్ళి తెలుసుకునేది, చూసింది కూడా అదే. ధ్యానం చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఏముందిలే ధ్యానం అని పక్కన పెడితే అందులో ఏమీ లేదు అని ఉంది అనుకొని చేస్తే డెఫినెట్ గా అన్నీ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ధ్యానం అంటే కల్పవృక్షం. ధ్యానం అంటే ఒక వజ్రాయుధమే మన చేతిలో. ధ్యానం చేసేవాడు ఇంట్లో చేతిలో వజ్రాయుధం పెట్టుకున్నట్టే, ఇంకేమి లేదు. ఇంకా ఏదనుకుంటే అది జరిగి తీరద్దు అంతే. మా లైఫ్ లో నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, జరిగినాయి కూడా, జరుగుతూ ఉన్నాయి. నా లైఫ్ డిజైనే మారిపోయింది మొత్తం టోటల్ గా. అయినా హ్యాపీగా ఉండగలిగినప్పుడు మీరు ఎందుకు హ్యాపీగా ఉండలేరు? టైం పెట్టాలి. సమయం అనేది చాలా ఇంపార్టెంట్. సమయం లేదనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేటప్పుడు 1 అవర్ బిఫోర్, 1 అవర్ 2 అవర్స్ ముందు లేచి ధ్యానం చేస్తే సరిపోతుంది. చేయగలిగితే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. చేస్తే వస్తుందా అంటే ప్రాక్టికల్ చేస్తేనే వస్తుంది. ఒకరు చెప్పేది ఎక్స్ప్లెయిన్ ఏవో చెప్తారు, చెప్పిన విషయాలు వింటాం, హ్యాపీ బాగానే ఉంటుంది. కానీ అది ఆచరించినప్పుడు మాత్రమే, అనుభూతి చెందినప్పుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇంకోళ్ళకి ఫ్రీగా మనకు అర్థమైందని చెప్పగలుగుతాం.
సో టైం అనేది పెట్టండి ఫ్రెండ్స్, ధ్యానం చేయండి. ఏది కావాలన్నా మీకే అర్థమవుతుంది. మీ విల్ పవర్ పెరుగుతుంది. అంటే ధ్యానం చేస్తే ఏమొస్తుంది, ముఖ్యంగా విల్ పవర్ పెరుగుతుంది. ఆ విల్ పవర్ పెరిగినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఏదనుకుంటే అది సాధించగలుగుతారు. విల్ పవర్ కావాలి మనకి. ఐర్ విల్ ఎప్పుడూ ఉంటుంది, కానీ విల్ పవర్ ఉండాలి. ఆ విల్ పవర్ ఎలా తెచ్చుకోవాలనేది మనకి చెప్పేవాళ్ళు ఇంతవరకు ఎవరు మన దగ్గరికి ఎవరు రాలేదు. కానీ ఒకే ఒక మహానుభావుడు ఇప్పుడు వచ్చి ఈ 30 సంవత్సరాల్లో ప్రపంచాన్నే మారుతున్నాడు ఆయన. ఆయనకి ఎన్ని దేశాలు థ్యాంక్స్ చెప్పినా ఆయన రుణం ఎలా తీసుకోవాలని తీరేది కాదు. ఆయన నేను గురువు కాదని చెప్పుకుంటాడు, కానీ ఆయన జగద్గురువు అంతే. ఇప్పటిదాకా ఏ మాస్టర్ బల్లగుద్ది చెప్పలా, సత్యాన్ని బల్లగుద్ది చెప్పలేదు. ఆయన ఒక్కడే గట్స్ ముందుకు వచ్చి బల్లగుద్ది చెప్పాడు ప్రపంచానికి. గ్రేట్ మాస్టర్ నా దృష్టిలో. నాకు ఆయన ఒక విధంగా నా దృష్టిలో పెద్ద హీరో ఆయన. స్పిరిచువల్ గా లెక్కేసుకుంటే ప్రపంచానికి జగద్గురువు ఆయన. సో చాలా సింపుల్ అయిన సాధన మనకు అప్పచెప్పాడు, అందించాడు. వయసుతో సంబంధం లేదు. ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎక్కడైనా కూడా. చిన్నపిల్లలు 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 100 ఏళ్ళ ముసలి వరకు, పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు. దీనికి కాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలని ఏం లేదు. ఆసనాలు ఏమీ లేదు. సుఖంగా కూర్చోమన్నాడు, నిప్పు లేకుండా కూర్చోమన్నాడు, హాయిగా కూర్చోమన్నాడు. సుఖమయ ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాడు. ధ్యాస పెడితే ఎన్నో లాభాలు, కోటి లాభాలు. అలాగ అనుభవించిన వాళ్ళ అనుభవాలు ఏంటంటే మాకు చాలా. నిన్న నేను తిరుపతి వెళ్ళాను, ఈ పండగకి అక్కడే ఉందన్నమాట. నేను తిరుపతి వెళ్ళి ఒక పర్పస్ వెళ్ళాను. అది కూడా ధ్యానం పర్పస్. నాగతీర్థం అనే ఒక ప్లేస్ ఉంది. నేను చాలా కాలం నుంచి వింటున్నాను ఆ ప్లేస్ గురించి. తిరుపతి కొండల్లో ఉంటుంది. చాలా కాలం నుంచి వింటాను నాగతీర్థం అని, కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు అక్కడికి. వెళ్ళాలని 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. సరే దాని పర్పస్తో వెళ్తే నాకు ధ్యానంలోకి మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే, లాక్డౌన్ లో నాకు ఒక వైరల్ ఫీవర్ వచ్చిందన్నమాట. ఆ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత ఇంచుమించు ఒక 20 రోజులు నేను బయటికి రాలేదు. తగ్గిన తర్వాత ఏమైందంటే నా హెయిర్ ఊడిపోతా ఉంది. ఎలా పడితే అలా పట్టుకుంటే అలా వచ్చేసేది అనమాట. అది ఎందుకు అలా జరుగుతుందో సరే ఇక దాని సంగతి వదిలేసిన తర్వాత నాగతీర్థంకి వెళ్ళాలని చెప్పి నేను ఒక ముగ్గురం కలిసి ఒక డ్రైవర్ తీసుకుని కార్ వేసుకుని వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత తిరిగాం, చాలా మందిని అడిగాం, చాలా అన్వేషణ చేసిన 2వ రోజుకి సాయంత్రానికి మాకు ఆ ప్లేస్ దొరికింది. ఆ నాగతీర్థాన్ని ఆదిశేషుడు అడుగుపెట్టిన ప్లేస్ అది. అక్కడ కొలను ఉంటుంది. ఋషులు వచ్చి అక్కడ స్నానం ఆచరించి అక్కడ సాధన చేసి ఆ స్వామివారి దగ్గరికి వెళ్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి. సో సిద్ధ పురుషులు అనమాట, కనిపించకుండా సంచరించేవాడు. అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని నాకు 3 సంవత్సరాల నుంచి కోరిక. వెళ్ళాలనుకున్నాను. ఎలా అయితే నిన్న సాయంత్రానికి పట్టుకొని వెళ్తాం. అక్కడ స్నానం చేసి అక్కడే కూర్చొని ఒక 1 అవర్ ధ్యానం చేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి ఇంకెలాగా జుట్లు వెంట్రులు ఊడిపోతానని చెప్పి నేను తలలేలాలు ఇచ్చేయటం జరిగింది. సో కార్యకారణ సంబంధం ఏ కారణం లేకుండా ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళబడం, ఎవరు కలపబడరు. కారణం లేకుండా ఏది మన దగ్గరికి రాదు. ప్రతిదీ ఒక డిజైన్ ప్రకారంగా జరుగుతుంది. ఆ అవగాహన శక్తి పెరిగే కొద్దీ అర్థమవుతుంది ఏ విషయమైనా సరే. ధ్యానం నిజంగా అన్నీ ఇస్తుంది. మాకు అన్నీ ఇచ్చింది. నేను చాలా హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నాను. అలాగే ఎంతో మంది నాకు తెలుసుకున్న వాళ్ళు ఎంతో మంది చాలా ఆనందంగా సంతోషంగా హ్యాపీగా జీవిస్తున్నారు. అందరూ హ్యాపీగా ఉండాలనేదే మన సంకల్పం. ఇది మనం చేయటమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా అందించాలనేది మా తపన. మీతో పాటు మీరు ధ్యానం చేస్తే మీరు 10 రూపాయలు సంపాదించుకున్నట్టు. అదే ఇంకొక 4గురికో 5గురికో మీరు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కే ధ్యానం చెప్పితే 100 రూపాయలు సంపాదించుకున్నట్టు. అంత పుణ్యం మనం పోగేసుకున్నట్టు ఉంటుంది. సో అది ఆ లాజిక్ అర్థమైంది కాబట్టి మేము 15 సంవత్సరాల నుంచి ధ్యాన ప్రచారంలో భాగంగానే తిరుగుతున్నాం, అన్ని పక్కన పెట్టి. సో అందరూ హ్యాపీగా ఉండాలనేది మా తాపత్రయం. దాంట్లో భాగంగానే ఈ జూమ్ క్లాస్. మరి 200 రోజులు అవుతుందా స్టార్ట్ చేసి? 210 రోజుల నుంచి మరి జూమ్ క్లాస్ జరగటం అంటే, కంటిన్యూగా జరగటం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఈ తాపత్రయం ఏమి ఆశించకుండా ఆ మేడం వాళ్ళు అంత చేస్తున్నారంటే ఎవరి కోసం చెప్పండి? మన అందరి కోసం, మనం బాగుండాలని కోసం. సో మనం కూడా అలాంటి ఆలోచనలోనే మనం హ్యాపీనెస్ గా ఉంటూ, మనం ఆరోగ్యంగా ఉంటూ ఇది అందరికీ పంచుకుంటూ వెళ్తే అందరూ హ్యాపీగా ఉంటే, లోకం అంతా హ్యాపీగా ఉంటే చాలు. అంతలో సర్వేజన సుఖనో భవంతు అంటే సరిపోదు కదా. మన ప్రయత్నం చెయ్యాలి. మాస్టర్స్ వచ్చి డైరెక్ట్ గా చేయడానికి వాళ్ళకి లేదు. ఎందుకని? వాళ్ళకి బాడీస్ లేవు, మన శరీరాలు ఉన్నాయి. ఈ శరీరంతో మనం వాళ్ళకి ప్రతినిధిగా ఉపయోగపడితే చాలు.
మన జీవితం హ్యాపీగా ఆనందంగా జీవించగలుగుతాం. ఏది కావాలంటే అది అవుతున్నప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. అక్కడ శత్రుత్వం అనేది ఉండదు. కోపం అనేది ఎవరికీ రాదు. అలానే ధ్యానం చేస్తే కోపం పోద్దని నేను చెప్పలేను. కోపం ఉంటుంది. కానీ ఆ కోపాన్ని ఎక్కడ ఏ విధంగా ఎలా ప్రదర్శించాలో అర్థమవుతుంది ధ్యానం చేస్తే. అవగాహన శక్తి పెరుగుతుంది. మన ఇంద్రియాలు మన గ్రిప్‌లో ఉంటాయి. సో, మనల్ని మనం పూర్తిగా ఎరుకతో చాలా ఆనందంగా, సంపూర్ణంగా అవేర్‌నెస్‌తో జీవించే విధానం ఆటోమేటిక్‌గా వస్తుంది. ధ్యానం గురించి ఎంతైనా చెప్పొచ్చు. గురువు గారి గురించి ఎంతైనా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, అంత గొప్ప ధ్యానాన్ని మనకి రోజు జూమ్ క్లాస్‌లో ఎంతోమంది మాస్టర్స్ వచ్చి మీతో అనుభవాలు పంచుకుంటున్నారు. ఎన్నో క్లాసులు చెప్తున్నారు. మీరు వింటున్నారు కూడా. కానీ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ధ్యానం ఒక్కటి చేస్తే సరిపోదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేయాలి. యోగుల చరిత్రలు ఎంతోమంది మాస్టర్స్ పుస్తకాలున్నాయి. జ్ఞానం పెరగాలి, అవగాహన పెరగాలి. పెరగాలి అంటే పుస్తకాలు చదవాలి. స్వాధ్యాయం చేయాలి. మీరు తెలుసుకున్నది మీరు చేసే ధ్యానాన్ని ఏదైనా మీకేం డౌట్స్ ఉంటే ఇలాంటి సజ్జన సాంగత్యంలో అడిగి తెలుసుకోవాలి. ఈ 3 చేస్తేనే ఆ ఆత్మ డెవలప్‌మెంట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎదగటం అనేది మీకే అర్థమవుతుంది. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 చేయమని చెప్పాడు బ్రహ్మశ్వత మహాపత్రిజీ. సో, దాంతో పాటు ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే పుస్తకాలు చదవలేని వాళ్ళు ఉన్నా, మాకు చదువు రాదన్న వాళ్ళు ఉన్నా, వాళ్ళందరూ కూడా పిఎంసి ఛానల్. ఇప్పుడు పిఎంసి హిందీ ఉంది, పిఎంసి ఇంగ్లీష్ ఉంది, పిఎంసి తెలుగు ఉంది, పిఎంసి కన్నడ ఉంది, పిఎంసి తమిళ్ ఉంది. అన్ని భాషలు, ఇండియన్ అన్ని భాషల్లోనే ఉన్నాయి. అలాగే వరల్డ్ వైడ్ భాషల్లో లెక్కేసుకుని చూసుకుంటే ఇంగ్లీష్ ఛానల్ కూడా స్టార్ట్ అయింది. పిఎంసి ఇంగ్లీష్. ఇప్పుడు మనకి ఇండియన్ టైం ప్రకారం అయితే నైట్ 9కి స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 5 వరకు వస్తుంది ఇండియాలో అయితే. అదే ఇతర కంట్రీస్‌కి అయితే వాళ్ళకి డే కాబట్టి వాళ్ళ టైమింగ్స్ ప్రకారంగా. దాన్ని బట్టి అన్ని భాషల్లోనూ పిఎంసి ఛానల్ ఇప్పుడు వస్తుంది కాబట్టి ఆ పిఎంసి ఛానల్ చూడండి. మీకే చాలా విషయాలు అవగాహనలోకి వస్తాయి. మిమ్మల్ని మీరు మార్చుకున్న వాళ్ళు అవుతారు. మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో, మనకి గొప్ప వరం అది పిఎంసి ఛానల్ అనేది. పత్రి సార్ మనకి ఇచ్చిన వరం. ఎన్నో తెలియని విషయాలు కూడా తెలుసుకోగలుగుతాం. మరి ఇంత గొప్ప అవకాశాన్ని కలిగించిన మాస్టర్స్ అందరికీ, మీకు, మా మేడం గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎనీవన్ ఏంటిది మెసేజ్ పెట్టారు చూడండి. మేడం గారు మీరు అంటే ఒకసారి మాట్లాడండి. అన్నపూర్ణ మేడం గారు. మేడం మీరు ఒకసారి మాట్లాడండి మేడం. ఒక 3-5 minutes అన్మ్యూట్ చేసుకోండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే రాధా మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాను. రోజు నాకు ఫస్ట్ రాధా మేడం పత్రిజీ గారు మా ఇంటికి వచ్చినప్పుడు తెలిసిన 2004లో పత్రిజీ మా ఇంటికి రావడం జరిగింది. ఆ టైంలో రాధా మేడం గారు వచ్చి అక్కడ సార్తో ఉంటా ఉంటే ఆమెను చూస్తే నేను అనుకున్నాను, ఏంటి ఈవిడ ఇలా ఉంటున్నారు, అసలు ఆయన ఎవరో ఏంటి అని అనుకున్నాను. ఎందుకంటే పత్రిజీ గారిని చూస్తే గడ్డం అవన్నీ చూసి ఎవరో ఏంటో వచ్చారు అంటే ఆయన ఎవరో నాకు తెలియదు. నన్ను వెతుక్కుంటూ ఆయన వచ్చారు. ఆ టైంలో రాధా మేడం రావటం అదంతా చూడటం నాకు ఏంటో కొత్తగా అనిపించింది. అంటే మన హౌస్ వైఫ్ గా ఉంటూ మన ఇంట్లో మన పనులు చేసుకుంటూ అలా ఉండటం. నాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టము. కానీ ఇలాగా వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అది నాకు అలవాటు లేక పత్రిజీ గారిని నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోయాను. కానీ ఒక్క రోజులోనే నా లైఫ్ మార్చేశారు పత్రిజీ. 2004 డిసెంబర్ 18ని నా లైఫే మారిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఉంటూ ఎంతో మంది మా అమ్మగారు మహాజ్ఞాని. ఆవిడ గురువు ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ రావటం అలా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఉన్నాను. కానీ పత్రిజీ వచ్చి నా లైఫ్ ఏంటి, నేను ఎలా ఉండాలి అనేది నాకు తెలియపరిచారు. మేడం మీరు అందరిలాగా రాలేదు. లోక కళ్యాణార్థం ఈ భూమి మీదకి వచ్చారు. మీరు బయటికి రావాలి మేడం అని అడిగారు. అసలు అంత పెద్ద ఆ పదానికి నాకు అర్థమే తెలీదు. కానీ ఎందుకు మహనీయుడు వచ్చి మనల్ని అడుగుతున్నారు అని అనుకుని ఆయన్ని ఎలాగైనా నా గురించని వెయిట్ చేస్తున్నారు సార్. నేనేం చెప్తానని. నేను చెప్తే సార్ వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఓకే సార్ తప్పనిసరిగా బయటకు వస్తానని చెప్పడం జరిగింది. నేను నిజంగా ఇష్టపూర్వకంగా చెప్పలేదు ఆ టైంలో. కానీ ఆ తర్వాత నుంచి నాకు తెలిసింది ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళటం. అక్కడ ఆ 7 డేస్ ఉండటం. ఇంతే నా లైఫ్ ఒక మట్టి ముద్దని ఒక శిల్పంలాగా మార్చారు పత్రిజీ. అప్పుడు నేనొచ్చింది ఏంటి, నా పర్పస్ ఏంటి అనేది నాకు అర్థమైంది. ఆ రోజు
నుంచి నా లైఫ్ చేంజ్ అయింది. అంటే దైనందిన జీవితంలో ధ్యానం అనేది ఒక భాగం అయిపోయింది నాకు. గంటలు గంటలు ధ్యానం చేయటం, సజ్జన సాంగత్యం, సత్సంగాలు ఇంట్లో సత్సంగాలు నడిపేదాన్ని. రోజు ఒక 25 మంది, 30 మంది వచ్చి కూర్చునేవారు అందరూ కూడా. రోజు గంటలు గంటలు సత్సంగం కూడా చేసేదాన్ని. తర్వాత బయటికెళ్ళి క్లాసెస్ చెప్పటం. 45 రోజులు, 46 రోజులు, 46 మండలాలు వెస్ట్ గోదావరి అంతా ధ్యాన ప్రచారం చేశాము. అది కూడా పత్రిజీ గారి ఆదేశం మేరకు శాస్త్ర విజ్ఞాన జ్యోతి అనే కార్యక్రమం మొదలుపెట్టి ఆ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. జిల్లా అంతా కూడా డ్వాక్రా మహిళలకు మెడిటేషన్ నేర్పటం మాట. అప్పుడే ఏలూరులో సబ్ జైలుకి కూడా వెళ్ళి అక్కడ కూడా నేను మెడిటేషన్ నేర్పాను. అలాగే ఏంటంటే ఒక ఆహ్, గౌరీపట్నం అనే ప్లేస్ ఉంది. అక్కడ మేరీమాత గుడి దగ్గర కూడా నేను ఎళ్లి పాంప్లెట్స్ పంచడం జరిగింది. అందరూ నన్ను వింతగా చూసారన్నమాట. పెద్ద బొట్టు, చేతి నిండా గాజులు, ఈవిడేంటి అక్కడికెళ్లి మనం చేయటం అంటే అందరూ నన్ను చూసి ఈవిడేంటి అని అనుకుని కూడా పాంప్లెట్స్ తీసుకున్నారు. అలా కూడా ధ్యాన ప్రచారం చేశాను. ఏంటంటే దేనికోసం వచ్చాము ఈ భూమి మీదకి అనేది నాకు అర్థమైంది. దాని ప్రకారం నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ధ్యాన ప్రచారం చేశాను. కానీ ఇప్పుడు మట్టికి నేను ఇంట్లోనే ఉంటూ ధ్యాన ప్రచారం తగ్గింది కానీ నా ధ్యానం అంటూ ఏమీ నేను మానలేదు. అంటే రాత్రి నేను 9:30, 10కి కూర్చుంటే తెల్లవారుజాము వరకు నేను మెడిటేషన్ చేస్తాను. 6 అవర్స్, 7 అవర్స్ కంటిన్యూ అండి. నేను 2004 నుంచి మొదలుపెట్టిన మెడిటేషన్ ఈ రోజు వరకు నేను ఎప్పుడు మానలేదు. అంటే పగలంతా నా వర్క్ చేసుకుంటాను. రాత్రులు మెడిటేషన్ చేసుకుంటాను. నాకు ఆధ్యాత్మికంగాను ఉంటాను. భౌతికంగా నేను అగ్రికల్చర్‌లో వ్యవసాయం చేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ పొలిటికల్ లైఫ్ ఒకటుంది నాకు. అన్నీ చేసుకుంటూ కూడా నేనెప్పుడు నైట్ అంతా ధ్యానం అనేది చేసేదాన్నమాట. ధ్యాన ప్రచారం కూడా చేశాను. పత్రిజీ చెప్పినట్టు నేను ఢిల్లీ కూడా ఎళ్లి క్లాసెస్ చెప్పొచ్చాను. అక్కడికి ఢిల్లీ వెళ్ళటం అనేది మటికి ఆ అనుభవాలు రేపు నేను మీకు తప్పకుండా క్లాస్‌లో చెప్తాను. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అది. ఆ రకంగా నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు తొలి పరిచయం రాధా మేడం. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ రేపు నేను క్లాస్ తీసుకోవడం కూడా రాధా మేడం. ఫస్ట్ క్లాస్ మనతోనే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు చాలా ఏళ్ల మళ్ళీ తర్వాత. స్టార్ట్ అవుతుంది. కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది మ్యామ్ అంతే. నాకు ఉదయం నుంచి మీకే చేయాలని ఎవరికి ట్రై చేయలా. మీకే ట్రై చేస్తున్నా. సాయంత్రం 6:30 వరకు ఇంకా 6:30కి పట్టుకున్నాను మిమ్మల్ని. అవును మ్యామ్. హ్మ్. మధ్యలో వచ్చింది మ్యామ్. నేను మిస్ అయ్యాను. అంటే అదే కొంచెం అదే. నాకు అంటే బిజినెస్‌లో ఇంకెవరిని ఉండిపోయి అడగబుద్ధి కాల. ఎందుకో మిమ్మల్నే అడగాలనిపించిందన్నమాట నాకు ఇవాళ ఎందుకో. అదంతా మాస్టర్స్ ప్లాన్ అంతే. నాకు పత్రిజీ అదే ఢిల్లీ వాళ్ళు అడిగారండి జూమ్ సెక్షన్ మీద క్లాస్ ఇమ్మని. నేను ఎందుకో ఇంట్రెస్ట్ చూపలేదు. అంటే నాకు మెసేజ్ ఏమని వచ్చిందంటే పత్రిజీ నాకు మెడిటేషన్‌లో ఏం చెప్పారు, "మీరు రావటానికి టైం ఉంది మ్యామ్ వస్తారు. అప్పటి వరకు మీరు ధ్యానం మీరు చేసుకుంటూ ఉండండి. మీకు ఒక రోజు పిలుపొస్తుంది. పిలుపొచ్చిన కాడ నుంచి మీరు స్టార్ట్ చేద్దురు గానీ అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి మ్యామ్" అని వచ్చిందండి నాకు. హ్మ్. అలా అని నేను ఇంకా ఇప్పటి వరకు మొన్న మీ ఇంటికొచ్చి హ్మ్. కట్టాలు ఇవ్వటం అది ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ ఎంతోమంది ధ్యాన మిత్రులందరినీ రేపొద్దున చూడబోతున్నాను. ఎంతో హ్యాపీ అనిపిస్తుందన్నమాట. అంటే మళ్ళీ నా జీవితంలోకి నేను ప్రవేశిస్తున్నాను అవును. అనేది నాకు అర్థమైంది. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అంటే నేను రోజు కోరుకుంటున్నాను. ఇంక ఇది కాదు సారు నా లైఫ్ చేంజ్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను యూనివర్స్‌ని. అది మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మంది మిత్రులు అడిగారు క్లాసెస్ ఇమ్మని. కానీ ఇప్పటి వరకు నేను ఇవ్వలేదు. హ్మ్. రేపు నుంచి తప్పనిసరిగా మళ్ళీ నా ధ్యాన ప్రచారం నేను ఇలా సెక్షన్స్ ద్వారా కూడా చేయటానికి చేయండి. హ్యాపీగా హ్మ్. నేను కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎవరైనా మాస్టర్స్ ఉంటే చెప్పండి అని. అప్పుడు మీ నంబర్ ఇస్తాను. అలాగే. ముందు మన ఇందాక మెడిటేషన్ నేను 8:50కి చూసుకున్నానండి. ఏదో పనిలో పడి మర్చిపోయాను. వచ్చి కూర్చున్నాను. కానీ కొద్దిసేపైనా అసలు విపరీతమైన ఎనర్జీస్ అండి. మాస్టర్స్ అందరూ కూడానే ఉన్నారు. హ్మ్. ఇప్పటికి కూడా ఇంకా తలభారం అలాగే ఉంది మ్యామ్. హ్మ్. అంటే అంటే ఎంత హై ఎనర్జీస్ అనేది మనం అలా కూర్చుని కళ్ళు మూసుకుంటే చాలు. అసలు ఏమి మన ప్రయత్నం ఏమీ లేదు. అవును. నాకు నా మెడిటేషన్ టైమ్ అవుతుందండి. 10:30కి కూర్చుంటాను. నేను హ్మ్. ఇంకా ముందే కూర్చున్నా హ్యాపీగా చాలా చేంజ్ అనిపించింది. వింటా ఉంటేనే మాస్టర్స్ అందరూ ఉన్నారు. కాంతిమయ శరీరాలతో వాళ్ళు మన చుట్టూనే ఉన్నారు. అవునవును. కానీ ఈ కరోనా రావటం అనేది అందరూ కానీ నేనైతే చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశానండి. ఎందుకంటే ఈ జూమ్ సెక్షన్స్ ద్వారా ఎంతో మంది మాస్టర్స్‌ని ప్రతిరోజు కలవటం జరుగుతుంది. అవును.
ఎన్నో క్లాసెస్ విన్నాము. అప్పట్లో 2004 ఆ టైంలో మాస్టర్స్ చాలా తక్కువ మంది ఉండేవారు మీకు తెలుసును. అవును. ఇప్పుడు ఎంతమంది అంటే ఎంత ఎక్స్‌పీరియన్స్‌లు వాళ్ళు ఎంతెంత క్లాసులు చెప్తున్నారంటే అంటే లేట్‌గా వచ్చిన గ్రేటెస్ట్ మాస్టర్స్ అని అందరిని చూస్తా ఉంటే వెరీ హ్యాపీ మాట. అవును. ఈ క్లాసెస్ అంటే ఖాళీ దొరికితే పీఎంసీ ఛానెల్ ఓపెన్ చేసుకుంటాం. చక్కగా క్లాసెస్ వింటాం. హ్మ్. చాలా హ్యాపీ అనిపిస్తదన్నమాట. అంటే ఎక్కడికి ఎళ్ళక్కర్లేదు. మనం మన ఇంట్లో ఉండి మనమే తరించొచ్చు అనేది పత్రిజీ ఎప్పుడో చెప్పినుంది. ఇంకా ఇప్పుడు ఇంకా సులువైందన్నమాట. అవును. హ్యాపీ. ఎక్కువ మందికి అందించబడుతోంది పైగా. ఇప్పుడు కొంతమంది అవును మేడం. ఇంటి నుంచి రాలేకపోయేవారు. ఇప్పుడు అందరికీ అవునండి. కూడా అవకాశం ఏర్పడింది దీని ద్వారా. అవునండి. ఇంట్లో ఉన్నా కూడా వింటూ చాలా మంది తెలుసుకున్నారు. కొత్త కొత్త వాళ్ళందరికీ ధ్యానం అందింది. బావుంది మేడం. రేపు మీ సెషన్ మాకు కావాలి. మీరు మళ్ళీ 2 రోజులు చెప్తా అన్నా తీసుకుంటాము. అయితే ఒక రోజన్నా ఓకే మేడం. తప్పనిసరి. మీకు రేపు రేపు నా అయిపోతే ధ్యాన అనుభవాలు అనుభవాలన్నీ షేర్ చేసి రేపు అనుభవాలన్నీ చెప్పడం అయిపోతే ఎల్లుండొద్దు. రేపు ఇంకా మిగిలితే ఎల్లుండి కూడా చెప్దురు గాని. ఓకే మేడం. ఇలాగనా? క్లాస్ చెప్తూ అనుభవాలు చెప్తాను. ఓకే. ఓకే. అలాగే. క్లాస్ చెప్తూ అనుభవాలు చెప్తాను. ఓకే. ఎక్స్‌పీరియన్స్ అంటే మనం ఇవి 15, 16 ఇయర్స్ నుంచి కూర్చుంటేనే ఎక్స్‌పీరియన్స్ కదండీ. అంతే కదండీ. చాలా చాలా సమయాన్ని సాధన కోసం కేటాయించారు మీరు చక్కగా. అవును. హ్మ్. అసలు అంటే అసలు ఆటోమేటిక్‌గా నాకు తెలియకుండానే జరిగిపోయేదండి. హ్మ్. హ్మ్. ఒక రోజు కూర్చున్నానండి. కూర్చుంటే నా మార్నింగ్ 6 అయ్యాక పని మనిషి వచ్చి తలుపు కొట్టే వరకు నాకు తెలియలేదు. హ్మ్. ఏంటి టైం చూస్తే 6 అయిందండి. అలాగా నా ప్రయత్నం లేకుండానే జరిగిపోయేదన్నమాట క్లాసెస్. అలాగా కంటిన్యూ అయిపోతా ఉంటే అప్పుడు ఏంటి పడుకోవాలని అనిపించేదండి. పడుకుందామని ఇలా నడుము వాలిస్తే ఎవరో లేపి కూర్చోబెట్టినట్టు ఉండేదన్నమాట. హ్మ్. అలా చేస్తా ఉంటే పత్రిజిని అడిగానండి నేను. సార్ హ్మ్. ఏంటి ఒక హౌస్ వైఫ్‌గా నాకింత అవసరమా? ఏంటి రాత్రులు నిద్రపోకుండా ఏంటి అనంటే, హాస్టల్‌గా జరుగుతాను మ్యామ్. మీరేమి కాదు అని చెప్పారండి. ఒక పని నిమిత్తం జరుగుతాంది. జరగనివ్వండి మేడం. హ్మ్. అలా ఏంటంటే అసలా అప్రయత్న స్థితి అండి. నా అంతే. ప్రయత్నమేమీ లేదు. హ్మ్. రమణ మహర్షి చెప్తూ ఉండేవారు. ఏదైనా అప్రయత్నంగా జరగాలి అనేది అదంతా కూడా మనకి అంటే మన ఏ టైంకి ప్రమేయం ఎవరి ద్వారా ఏది జరగాలో హ్మ్. దాన్ని మాస్టర్స్ జరుపుకుంటారు అనే దానికి మనం మన ప్రయత్నం అయితే ఏమీ చేయలేమండి అసల. అవును. అంతే కదండీ! నేను అవును. అనుకుంటే ఏది లేదు కదా! అవునవును. ఆ! అప్రమేయంగా జరుగుతోంది అంతే. మీ అంతే. ప్రమేయం. నాకు చిన్నప్పటి నుంచి కూడా సత్సాయి డివోటీనండి. తర్వాత రమణ మహర్షి దాంట్లోకెళ్ళిన కాడ్నుంచి సత్సంగాలు, బుక్స్ చదవటం. హ్మ్. ఆయన సిద్ధాంతం బాగా ఉండేది కాబట్టి ఆయన మెడిటేటర్‌గా నేను మళ్ళీ పత్రిజీ రావటం, ఇందులోకెళ్ళిపోవటం. హ్మ్. అంటే మార్గం సులువైందన్నమాటండి. అదే ఫస్ట్ డే మెడిటేషన్ అంటే మనం ఇంట్రెస్ట్ చూపుదామో లేదో తెలీదు కానీ, హ్మ్. అసలు అంటే దేనికోసం వచ్చామనేది మన పర్పస్ మనకు తెలిసిందనుకోండి ఇంక కంటిన్యూ అవుతాం కదా! తెలియనంత సేపు అలా ఉంటాము. తెలిసాక దేంట్లోకైనా ఎళ్ళటం చాలా ఈజీ అనేది హ్మ్. అంటే గురువనేది అనే వ్యక్తి మనకి తారసపడితే ఆయనే వెంటాడుతూ ఉంటారు. అవును. ప్రతి ప్రతి నిమిషం ఆయన గైడెన్స్‌లోనే నాకు జరిగిందండి. అవును. 7 ½ ఇయర్స్ ఇంకా ఆయన గైడెన్స్‌లోనే జరిగింది నాకు. అసలు తర్వాత నుంచి తెచ్చుకున్నదే ఇంకా మన గురువు గారు మనల్ని అందరిని తెచ్చుకున్నారు. ఆ లోకాల అవునండి. నుంచి ఆయన వచ్చేటప్పుడు మనల్ని తెచ్చుకున్నారు. మన అవునండి. పాలన, పోషణ అంతా ఆయనే చూసుకుంటారు. మళ్ళీ మనం ఎదగటం కూడా ఆయనదే బాధ్యతగా తీసుకున్నారు. అది కూడా అవునండి. ఉంటుంది. ఆ గురువుల బాధ్యత అన్నమాట. మనం ఒకవేళ ఎవరైనా ఎదగకపోతేట మళ్ళీ మన కోసం మళ్ళీ వాళ్ళు కొన్నాళ్ళు ఉండడమో, భూమి మీద మళ్ళీ జన్మ తీసుకోవడమో చేస్తారట అవును. గురువులు. అంత అవునండి. బాధ్యత తీసుకుంటారట మన కోసం వాళ్ళు. అదే రమణ మహర్షి చెప్పేవారండి. హ్మ్. గురువు అంటే పులి నోట్లో పడ్డ మాంసపు ముక్క అని చెప్పేవారు. హ్మ్. అంటే పులి నోట్లో పడ్డ దానికి ఇంకా బయటికి రాదు కదండీ! అలాగే నిద్ర ఒకసారి గురువు అనుగ్రహం అనేది కలిగితే ఇంకా ఆ గురువు మనల్ని విడిచిపెట్టడు. విడిచిపెట్టరు. వెంటాడుతూ అంటే మన జన్మ మనం తరించే వరకు కూడా ఆ గురువు మన కోసం మళ్ళీ జన్మకి రావాలటండి ఈ భూమి మీద. చూసుకుంటూనే ఉంటారు. నేను కూడా పుడుతూనే ఉంటారు. ఈ జూమ్ క్లాసులు స్టార్ట్ చేసే వరకు సార్ 2, 3 సార్లు ఫోన్లు చేశారు నాకు. ఈ అవునండి. స్టార్ట్ చేశాక ఇంకసలు చేయలే మళ్ళీ. అంటే ఒక లైన్‌లో హ్మ్. పడ్డామా లేదా అని. జూమ్ క్లాసులు అంతే. స్టార్ట్ చేశాను సార్ అని చెప్పిన తర్వాత నుంచి ఇంకసలు చేయలే సార్. అంటే ఓకే. ఎవరు ఏది చేయాలో అది చేస్తుంటే ఇంక పట్టించుకోరు. పిల్లలు చదువుకుంటుంటే శ్రద్ధగా ఇంక మనం పట్టించుకోక్కర్లా. వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు అంతే. చదువుకుంటారు, పడుకుంటారు. అదే చదవని పిల్లాడైతే, మొద్దు పిల్లాడైతే పక్కన కూర్చోపెట్టి, చదివించి, పాలిచ్చి, ఆలించి
పాలించో 2 దెబ్బలేసో ఏదో అలాగ చెయ్యాలి. అలాగా అవును. మనల్ని ఒక లైన్‌లో పెట్టేస్తే, ఆ లైన్‌లో పడిందిలే ఈవిడ అని ఇంక పట్టించుకోకపోయినా పర్వాలేదు అని ఒక నమ్మకం ఏర్పడిపోతుంది వాళ్ళకి. అలాగా చాలా మాకు కూడా జరిగాయి మేడం. ఎన్నో అవును. అప్పుడు అస్సలు మహనీయుడండి. ఆయనంటూ లేకపోతే ఏమైపోదామా అనిపిస్తుందండి. అసలు ఇప్పుడు నిజంగానండి. నేను ఇలా ఇంత మనోధైర్యంగా ఉన్నానంటే మటికి నన్ను ముందే తయారు చేసేసారు. మీకు సీతాయనం బుక్ అందిందా మేడం? అందిందండి. మొన్న మీ ఇంటికొచ్చినప్పుడు వెంకటేశ్వరరావు ఇచ్చారు. ఇచ్చారు ఇదిగో కదా! పక్కనే ఉంది. ఓకే. చదువుతున్నారా? చదివేశారా? చదువుతున్నానండి. అది 18 అప్పుడు మేడంది విన్నాను. హ్మ్. మొత్తం క్లాసెస్ అంతా ప్రతిరోజు అది పెట్టుకొని ఆ క్లాస్ వింటూ మెడిటేషన్ చేసేదాన్ని నైట్ అంతా. హ్మ్. తర్వాత మళ్ళీ బుక్ అందింది కదండీ! మళ్ళీ మొదలుపెట్టాను. హ్మ్. అనసూయ ఆ గారు మేడంకి మీరు బుక్కుకి మనీ ఇచ్చారమ్మా. బుక్స్ తీసుకోవాలి. ఒక 4 బుక్స్ వస్తాయి మీకు. అలాగే మీకెవరైనా అలాగండి. కూడా సీతాయనానికి మనీ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోను చేయండి. ఆయ్! మన జూమ్ మిత్రుల్లో కొంతమంది తెప్పించమని ఆయ్! డబ్బులిచ్చారు. వాళ్ళు ఇంకా హుహు. తీసుకోలేదన్నమాట. అందుకని చెప్తున్నా. హ్మ్. అవును. అందుకని వెంకటేశ్వరరావు ఇచ్చారండి. ఆ! అదే. మీ ఇంటి దగ్గరికి ఇచ్చారండి వెంకటేశ్వరరావు అవును. గారు. ఇక్కడ బుక్కే ఇచ్చా. అదే హ్మ్. చదవండి చాలా బావుందసల. అవునండి. అసలు మెడిటేషన్ అండి ఆవిడ క్లాస్ చెప్తా ఉంటే క్లాస్ వింటూ నేను మెడిటేషన్‌లో కూర్చుంటే అసలు నిజంగా చాలా హై ఎనర్జీస్ అండి. హ్మ్. 18 ఒకటే రోజు అది చెప్పిన క్లాసెస్ 18 కదండీ! 18 విన్నాను. 16 రోజులు చెప్పారు. వెల్లపూడి సరోజిని 18 అండి. 16 రోజులు. 18 కదండీ! హ్మ్. 16 ఎపిసోడ్స్‌గా వచ్చాయి. 16 అండి. ఎందుకంటే నేనది చాలా 16 ఎపిసోడ్స్. పర్టిక్యులర్‌గా విన్నాననమాట. 16 రోజులు 16 పర్టిక్యులర్‌గా ఎపిసోడ్‌లు నేను కూడా విన్నాను. 18 ఆహ్, కాదు. అక్కడ మాది హ్మ్. ఒక ఉసిరి చెట్టు ఎండిపోయిందనమాట. ఉసిరి చెట్టేసాం ఆ మూల. ఎండిపోతే హ్మ్. అప్పుడే ఇది వింటున్నాననమాట. అప్పుడు ప్రకృతి గురించి అవి బాగా ఇంకా ఇంట్రెస్ట్ ఏర్పడి, ఆ హ్మ్. ఉసిరి చెట్టు బతకాలి అనే ఒక ఆంక్షతో ఆ థాట్ పెట్టి ఆ ఉసిరి చెట్టు కింద ఈ సీతాయనం పెట్టుకొని వింటూ ఉండేదాన్ని రోజు ఒక్కొక్క ఎపిసోడ్. అలా 16 హ్మ్. ఎపిసోడ్‌లు 16 రోజులు హ్మ్. విన్నా. విన్న తర్వాత అవును. అది 16 రోజులు. అయిపోయిన మర్నాడే బాబాజీ నేనేం చెప్పలేదు బాబాజీకి ఈ విషయం ఏమి. చెప్పకపోయినా తను ఒక ఉసిరి చెట్టు తెచ్చిచ్చేసాడు. "అమ్మ ఈ ఉసిరి చెట్టు వెయ్యి అది ఎండిపోయింది గదా!" అని. మళ్ళీ ఇంకొక అవును. ఆయన ఎవరో మెడిటేటరు ఇంకో ఉసిరి చెట్టు తెచ్చి ఆయనిచ్చారు. ఆయనకసలు తెలీదు ఈ విషయం. ఆయన తెచ్చారు. అవునండి. 2 ఉసిరి చెట్లు. ఒక ఉసిరి చెట్టు ఎండిపోతే 2 ఉసిరి చెట్లొచ్చేసాయి ఆ ప్లేస్‌కి. అవునండి. అలాగా అసలు భలే ఏదైనా సరే మనం ఇదివరకుకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది మేడం. మనం అంతే ధ్యానంలో పెట్టినప్పుడు ధ్యానం గురించి ఎవరికైనా చెప్పాలంటే కూడా బెరుకుగా ఉండేది. వాళ్ళేమో అంత ఇంట్రెస్ట్‌గా తీసుకునేవారు కాదు. ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా అడిగితే వాళ్ళు వెంటనే స్పందిస్తున్నారు. ఎంతో అవును. మంది వాళ్ళకి వాళ్ళుగా పీఎంసీ చూసి, ఎవరి ద్వారానో తెలుసుకొని, పిరమిడ్‌కి రోజు ఎవరో ఒక కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంత మారుమూలకొచ్చేసామా మేము, అయినా కూడా ఇక్కడికి అవును. కూడా వస్తున్నారు. అడ్రెస్ అవును. తెలుసుకొని మరీ వచ్చేస్తున్నారు. ఇప్పుడు గూగుల్‌లో గూడా రాధాకృష్ణ పిరమిడ్ అని కొడితే చూపించేస్తోందట. ఆహా! అందరూ హ్మ్. వచ్చేస్తున్నారు బానే. ఇవాళ కూడా వచ్చారు ఒక ఆవిడ తణుకు నుంచి జాహ్నవి అనే ఆవిడొచ్చారు. హ్మ్. ఆదిత్య ఏంటి నాన్న మాట్లాడతావమ్మా? మేడం మనకి పిరమిడ్ ఆన్‌లైన్‌లో దొరుకుతుందా? అంటే దొరుకుతుంది గానీ, మరి ఆ ఒక్క పిరమిడ్ కోసం అంత దూరం పంపించడం మరి మీ బాంబేలో ఏమైనా దొరికితే చూడాలి నాన్న. బాంబే వాళ్ళ నంబర్‌లేమైనా ఉంటే నీకిస్తాలే. ఆ! మేడం. కొంచెం నువ్వు ఇవ్వండి. లేకపోతే నువ్వు బాంబేలో ఉన్నాయేమో ఒకసారి సెర్చ్ చేయొచ్చుగా అందులో. ఆ! ఓకే. అదే దానికి నంబర్ అడుగుతాను. నంబర్ పెడతాలే నాన్న నీకు బాంబేలో ఏమైనా ఉంటే. ఓకే మేడం. నాకు కూడా ఇలాంటివి పెట్టండి నంబర్ కొంచెం. ఆ! వాళ్ళకి ఫోను చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ఉంటే తెచ్చేసుకోవచ్చు కదా! ఆ! మేడం. హ్మ్. ఆ! శ్రేయాన్స్ డాగా అని ఒకాయనున్నారు. ఆయనకి క్యాన్సర్ అనుకుంటా వచ్చింది. పత్రి సార్ వాళ్ళ ఇంటికి అడుగుపెట్టి "నీకు తగ్గిపోతుంది ధ్యానం చెయ్యి" అనంటే తగ్గిపోయింది అతనికి పూర్తిగా క్యాన్సర్. ఎప్పుడో 30 25 ఏళ్ళో ఎంతో అవుతుంది. 25 ఏళ్ళు అవుతుందనమాట. అతనే ఇప్పుడు మనకి వెన్నుదన్నుగా పత్రి సార్‌కి ఎప్పుడు గూడా దూర ప్రయాణాలకి ఫారిన్ క్లాసులకెళ్ళాలంటే సార్‌కి అతనే ఎప్పుడు గూడా హ్మ్. ఆర్థికంగా సపోర్ట్‌గా ఉండేది. అతను అవును. బాంబేలో ఉంటాడు నాన్న ఆదిత్య.
ఆ శ్రేయాన్స్ డాగా అనే ఆయన బాంబేలోనే ఉంటారు. ఇంకెవరు చేయరు. లీలా గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. మేడం పిరమిడ్ ని సన్మైకాలో చేసుకోవచ్చా? దేంతో? సన్మైకా లామినేట్ చేసుకోవచ్చు, కానీ దానికి కొలతలు ఉంటాయమ్మా. కొలతలు మేము పేపర్ లో ఉన్నాము. సేమ్ అదే కొలత పెట్టి యూట్యూబ్ లో చేసి నేను ఆదిత్య చేసుకున్నాం అన్నమాట. ఆదిత్య నేను కలిసి ఒక పిరమిడ్ చిన్నగా చేసుకున్నాము. అదే కొలత పెట్టి కార్పెంటర్ కి చెప్పి లామినేట్ లో చేయించుకోవచ్చా మేడం? చేయించుకోవచ్చు. ఈ పేపర్ ఏమంటే నూనె పెట్టుకున్నా అట్లా పెట్టుకున్నా పాడైపోతోంది. అవును, పేపర్ ఆగదు, కష్టం. అందుకు సన్మైకాలో చేయించుకోవాలా అనుకుంటున్నాము. తర్వాత మేడం దానికి చిన్న క్రిస్టల్ ఫిక్స్ చేసుకోవచ్చా మేడం? చేసుకోవచ్చు. చిన్నేంటి ఎంత పెద్దదైనా పెట్టుకోవచ్చు. దానికి ఎన్నో చిన్న చిన్న అంటించేసేయచ్చు కూడా లోపలంతా పెట్టుకోవచ్చమ్మా. అది అట్లా అది ఇంత చిన్న పిరమిడ్ కరెక్ట్ తల మళ్ళా బరువు అయితే ఓర్చుకోలేము కదా, టోపీ లాగా చేసుకునేసి పెట్టుకుంటాము అని. అదేలేండి, లేకపోతే హ్యాంగింగ్ పిరమిడ్ లాగా ఉండాలి. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా అలాగా. ఇది క్యాప్ పిరమిడ్ అంటారు, ఇది కాపర్ది. అంటే కొంచెం ఎక్కువైతే పంపించమన్నా పంపిస్తారు ఎవరైనాను. 1, 2 అంటే పంపిస్తారో లేదో మరి. ఇది కాపర్ పిరమిడ్. ఇది ఇలా పెట్టేసుకోవడమే తలకి, ఇలా పెట్టుకుని ధ్యానం చేసుకోవచ్చు. బాంబే మేడం దాని కొలత ఎంత మేడం తెలుసా మీకు? ఇప్పుడు మీరు పెట్టుకోవాలి చూడండి. ఇది మీరు క్యాప్ పిరమిడ్ అని కొట్టండి అందులో, యూట్యూబ్ లో. ఏం పిరమిడ్? క్యాప్. అచ్చా, ఓకే ఓకే ఓకే. క్యాప్ పిరమిడ్ అని కొడితే మీకు వచ్చేస్తాయి కొలతలు. ఓకే. మేము చిన్నదిగా టోపీ లాగా చిన్నగా చేసుకోనా నేను ఆదిత్య. అదేలేండి. అట్లా దాని మెజర్మెంట్ ఇచ్చి కార్పెంటర్ దగ్గర చేపించుకుంటాము అనేసి అనుకున్నాను. దానికి చిన్న క్రిస్టల్స్ పెట్టచ్చా అని అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. లేదంటే ఒక ఆయన ఎవరిదైనా అలా పంపిస్తారేమో అడుగుతాను. ఒక ఆయన హరికృష్ణ గారని ఆయన పిరమిడ్స్ అమ్ముతారనమాట. ఆయన ఏమైనా వేరే ఊర్లకు కూడా పంపిస్తారేమో, పోస్టల్ చార్జెస్ తీసుకుని అడుగుతా. ఓకే మేడం. అడిగి ఒకవేళ పంపిస్తానంటే ఆయన పంపిస్తారు, లేకపోతే ఆయన నంబర్ మీకు పెడతాను, మీరు మాట్లాడదు. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. టైం ఎంత అయింది మేడం? 10 అయిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, మరి మనం అందరం కూడా మళ్ళీ రేపు రాత్రి 8:30 కల్లా కలుద్దాము. ఈ మేడం మనకి వస్తారు, అన్నపూర్ణ మేడం వస్తారు మనకి క్లాస్ చెప్పడానికి. అందుకని షార్ప్ గా 8:30 కల్లా వచ్చేయండి. ఆ మేడంకి ఎన్నో అనుభవాలు చాలా బాగుంటాయి. అనుభవాలన్నీ మరి అందరం విందాం. మరి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి అందరికీ కూడా ఎంతో మంది 70 మంది 75 మంది 90 మంది వచ్చేవారు మేడం. ఇప్పుడు 30 35లోకి వచ్చేసారు. కొంచెం గ్యాప్ వచ్చింది. 10 రోజులు నేను సెలవులు ఇచ్చా వీళ్ళకి, చిన్నపిల్లలకి సెలవులు ఇచ్చినట్టు. ఆ సెలవుల్లో కొంతమంది మరి ఆగిపోయారు ఎందుకో. అందుకని ఇప్పుడు ఇప్పుడు పండగల్లో సెలవులు ఇవ్వలేదు వాళ్ళకి. పాపం 1 అవర్ మెడిటేషన్ పెట్టేస్తాం నిన్న మొన్న అటువన్నా. అందుకని 8:30 to 9:30 మెడిటేషన్ పెట్టాం అనమాట. ఇప్పుడు ఈ టైం ఎవరికి అడ్డు కాదు, ఈ టైం ఎవరికి అడ్డు కాదు కదా, 9 to 10. అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ గానే వస్తున్నారు అందరూ కూడా. ఇది ఇంకా 8:30 వరకునండి. 8:30 నుంచి 10 వరకునా? 8:30 to 9 మెడిటేషన్ మేడం, ఒక హాఫ్ అన్ అవర్. 9 to 10 క్లాస్, ఒక 10 minutes క్లాస్ చెప్తూ మెడిటేషన్ అండి. మామూలుగా గైడెడ్ మెడిటేషన్ లాగా మీరు
చెప్తూ చేయించితే బాగుంటుంది కదా, విషయాలు చెప్తూ. అలాగే. రేపు రాత్రి 8:30 కలుద్దాం మేడం అయితే. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మరి రేపు రాత్రి 8:30 కలుద్దాము. అందరికి కూడా థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని చూస్తే హ్యాపీగా అనిపించింది నాకు. చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకైతే. అదే. మళ్ళీ ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చుంటే పత్రిజీ ఏం మెసేజ్ ఇస్తారు. అదే మంచి పని నాకు నిజంగానండి పాపం వాళ్ళు ఎన్ని సార్లు అడిగారో మేడం. నిజంగా శ్రీనివాస్ గారని ఢిల్లీ నాకు వాళ్ళే కదా నాకు ఢిల్లీలో అంతా ఇచ్చింది. అంటే నేనేమన్నానంటే మీరంతా హిందీ, నేనేమో తెలుగు. హిందీ అంటే మరి నాకు ఇబ్బంది కదా! అంటే అసలు అందరూ తెలుగోళ్ళే, మీకు మీ భాష ఆళ్ళకి అర్థమవుతుంది చెప్పండి అని ఎన్ని సార్లు బతిమాలారనండి. అవునా? అంటే ఎందుకో తెలీదు. ఇంకా టైం ఉంది అని పత్రిజీ మెసేజ్ వస్తాంది. అవునా? కంగారు లేదు అని వస్తుంది. ఎందుకొస్తుందో తెలియటం లేదు. అలానే చెప్పాలంటే వాళ్ళకి పాపం ఫీల్ అవుతారేమో అని. అయితే వాళ్ళ మిసెస్‌తో నాగలక్ష్మి గారితో అన్నాను. నాగలక్ష్మి మేడం బెంగుళూరులో పత్రిజీ దగ్గర ఉండగా తర్వాత నాకు చేశారు మాట. చేస్తే ఇలాగ అంటే ఇలా వస్తాందండి అంటే, సర్లెండి ఒక ఆయన ఎందుకు ఆపారో చూద్దామండి. మరి ఢిల్లీ సెక్షన్‌కి వెళ్ళటం ఇష్టం లేదో మళ్ళీ ఎప్పుడైనా ఉందో నాకు తెలీదు. అదే. మళ్ళీ మీ ద్వారా స్టార్ట్ అవుతుందేమోనండి. మరి తెలీదు కదా మనకు కూడా. రేపు మీరు ఇక్కడ చెప్పారు అంటే సార్ అనుమతి ఇచ్చేసారు అనే మీకు చెప్పడానికి. అంతే కదండీ. అంతే. అదే నేను అనుకుంటున్నానండి. అసలు అప్పుడు వచ్చినప్పుడు రోజు జూమ్‌ది మీది ఐడీ నంబర్ పెట్టమంటే పెడదురు కదా! అసలు అప్పటి నుంచి ఎందుకు మానేసానా అనుకుంటున్నాను. అదే. రోజు డైలీ నేను కూడా వినొచ్చు కదా! అవునవును. అంటే దేనికైనా టైం రావాలి. టైం రావాలి. అవును. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు రాత్రి కలుద్దాం.